తిన్నారాయణ గారు? నమస్కారం. ఏంటి ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఈ మధ్యన కొద్దిగా హడావిడి తగ్గినట్టుంది. ఏమి హడావిడి ఏం తగ్గల, ఎప్పుడు మామూలే. ఇప్పుడు లాస్ట్ టైం జగన్ ప్రభుత్వంలో కన్నా ఈసారి టీడీపీ ప్రభుత్వం వచ్చినా కానీ హడావిడి తగ్గింది. అలా అని అనుకుంటాం పొరపాటు. ఎందుకంటే ఎప్పుడు నిత్యం దానికి అంకితంగా పనిచేసేవాళ్ళం మేము. ప్రతి వాళ్ళు అలా అపోబడుతున్నారు, అది చాలా తప్పు. ఎందుకంటే మేము చేసేది ఒక్కొక్క నాయకత్వం ముందుకు వచ్చినప్పుడు మనం ఎనకొండి పర్యవేక్షణ చేయాలి తప్ప పార్టీకి ఇబ్బంది కలిగే పరిస్థితులు అయితే అట్లాంటివి చేయం. జీవించినంతకాలం ఇంకా అది తప్పేది కాదు. అంటే వారసత్వం కింద నాని అన్నని అంతటి పెట్టి అలా చేద్దాం అని. నాని అన్నని ముందు పెట్టాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. నాని అన్నని బాగా చదివిద్దాం అనుకున్నాను. అతను ఎక్కువ ఫ్రెండ్స్ తో కల్చర్ ఏర్పడి అతను ఒక చదువు కంటే ఎక్కువ జనంలోకి వెళ్ళిపోయాడు. అందుట్లో సహజంగా మా ఇంట్లోకి వచ్చి పోయేవాళ్ళంతా కూడా మరి పేద ప్రజలు ఉంటారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ గా ఏర్పడటం వల్ల ఏ జనంలో మమేకం అవుతాడు. సొంత ఇంటికంటే కూడా నేను ఎలాగో తను కూడా సొంతానికంటే కూడా ఎక్కువ భాగం ప్రజలతో ఉన్నాడు కాబట్టి. అంతేగాని నా కొడుకు కాబట్టి లీడర్ అవ్వలేడు. ఎవరు కొడుకు ఎవరు లీడర్ అవ్వాలన్నా అవుకోరు. జనంలో ఉండాలి. జనంతో ఉన్నవాడు ఎప్పుడైనా లీడర్ అవుతాడు. ముందుగా మీకు అసలు దేవుడు అంటే నమ్మకం ఉందండి? దేవుడు అంటే నమ్మకం అంటే ఇప్పుడు పసి వయసులో మరి ఈ గుడి ముందే పుట్టి పెరిగాను. ఇప్పుడు ఈ కళ్యాణం కూడా మీరు తీస్తున్నారు. నమ్మకం ఉండలేకపోయినా ప్రజల మీద, ప్రజల మత విశ్వాసం మీద గౌరవం ఉంది. ఆ గౌరవం వల్ల ఏంటంటే నేను ఏ మతస్థుల్లో అయినా సరే వాళ్ళ ఆలయాల్లోకి వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్తుంటాను, మాట్లాడు. అందుట్లో చిన్నప్పుడు మేము కళ్యాణం సందర్భంగా చిన్నపిల్లలం ఈ కళ్యాణం అయిన లాస్ట్ రోజు గర్కువంతుడు వాహనం అని ఊరేగిస్తారు. ఇక్కడే దించుతారు. దించి దొంగల దోపిడీ అని ఒక ఆట పెడతారు. అది చిన్నపిల్లలకి మసి రాసి ముఖానికి తాటాకులు కర్రలు ఇచ్చి మళ్ళీ శుద్ధోడు రాసి ఆ దొంగల వేషం కట్టేస్తారు. సీతమ్మల వారు ఉంగరం ఎత్తుకుపోయినట్టు. కాబట్టి ఇవన్నీ పాల్గొని సైకలాజికల్ గా ఒక సెంటిమెంట్ అయితే ఉన్నట్టు ఉంటది. బట్ విశ్వాసానికి దానికి సంబంధం లేదు. ఆ రకంగా ఆడినటువంటిది చిన్న వయసులో ఉంది కాబట్టి కళ్యాణం వస్తే హాజరవుతాం. దేవస్థానానికి అందరితో పాటు వెళ్తాం. వాళ్ళ విశ్వాసాన్ని. అంటే గుడికి వెళ్తారండి? గుడికి వెళ్ళటం అనేది పెద్దగా అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత ఒకసారికి క్రైస్తవ మతంలో కూడా మరి చిన్న వయసులోనే నేను అప్పుడులో 5 రూపాయలు ఎంతో బైబిల్ మళ్ళీ అటు కొంతకాలం మళ్ళీంది. తర్వాత అన్ని చూసా. చూసినా అందుట్లో ఒక మానవత్వానికి సంబంధించినటువంటి విషయాలు ప్రతి మత గ్రంథంలోనూ చూసి వాటిని గౌరవించాలని చెప్పేసి ఏ కమ్యూనిస్ట్ ఒకవేళ నేను కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ భక్తి కాదు, ముందు ప్రజల మీద వారి కొన్న మత విశ్వాసాల మీద గౌరవం ఉంటుంది. తప్పనిసరిగా ఉంటుంది. మమ్మల్ని అలా ఇంకా ఆ భావాలు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాళ్ళ కంటే గౌరవం ఉన్నాళ్ళు, మామూలుగా భక్తిగా పూజించేవాళ్ళు అంత గొప్పవాళ్ళ కంటే కూడా మేమే ఎక్కువ ఆ భావాలు ఉన్నాళ్ళే ఎక్కువ గౌరవిస్తారు. భక్తుల పట్ల కూడా మాకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను పోరాడేటువంటిది ఒకటి ఉంది. తర్వాత మీరు వేంపాడు ఇష్యూ వస్తే అప్పుడు ఎవరే భక్తులు, ఇప్పుడు గోగినేని రఘుప్రసాద్ అన్నాడు. అతను నిత్యం భక్తుడు, దైవ భక్తుడు రఘునాథ్. పైగా ఈ స్వామివారి ఈ దేవాలయంలో ఉన్న స్వామివారి పేరే ఆయనకి పెట్టారు. మరి రైతుల తరపున పోరాడుతున్నాడు అంటే ఆయనకి భక్తి లేనట్ట. డౌట్ వస్తుంది. ఒక పక్కన బైబుల్ అంటున్నారు, ఒక పక్కన అన్ని అంటే చిన్న వయసు అదే గుడిగాడే అంటున్నారు. మరి ఒక బైబుల్ ని అన్ని చూసే మీరు రఘునాథ స్వామి మీద ఫైట్ చేస్తున్నారు. లేదు, సామాజిక వాతావరణం మార్పు చెందుతూ ఉంటది. మేము బైబిల్ గురించి మేము ఇది పొంది స్వామి మీద పోరాడతాం, లేదంటే ఇది కాదు. తర్వాత బైబిల్లో కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి, అవి కూడా మేము గమనించుకుంటాం. ఎందుకంటే మా ప్రభువు గారి యొక్క ఇదితో ఆయన మీద భక్తిని నూరిపోస్తూనే కొంతమంది అమాయకులు కొంచెం నష్టం జరిగేటువంటివి కూడా ఉంటాయి. అలానే కదండి. ఇప్పుడు ఒక హిందూ అయ్యుండి దేవుడి జోలికి వెళ్ళాలంటే వాటి మీద ఫైట్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు. అంటే మీరు ఏం ఆలోచించు. మీరు అన్నదే నేను చాలా చాలా బాగానే అడుగుతున్నారు. మీరు అన్నదానికి నేను సూటిగా చెప్పాలంటే దేవుడు దాని మీద నేను ఫైట్ చేయట్లా. గోగినేని రఘుప్రసాద్ కూడా దేవుడు దాని మీద ఫైట్ చేయట్లేదు. సుప్రీంకోర్టు 90 ఇచ్చిన జడ్జిమెంట్ అమలు జరపాలి. అది అమలు జరపాలంటే ఒక్కసారి చివరిగా మళ్ళీ మీ ముందు చెప్తున్నా, 3000 ఎకరాలని సింగిల్ లీడ్ ఇచ్చింది. మళ్ళీ మీరు 1600 అని చెప్పి ఎకరాలు అని చెప్తారు. అసలు ఏంటండి మీరు క్షుణ్ణంగా మేము తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి గూగుల్ ద్వారా మరి మేము తెలియజేసాం. మా గ్రీన్ ఆర్మీలో మీరు పెట్టాం. మీరు ఒకటి ఆలోచించండి.
ఇప్పుడు మీకు వల్లనే ఇప్పుడు మీరు వచ్చారు సోషల్ మీడియా, మీరు ఇప్పుడు తీసుకున్నది సెకండ్లో ప్రపంచానికి వెళ్ళిపోద్ది, ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఈ ప్రింట్ మీడియా వాళ్ళు 24 గంటలు కష్టపడి రాస్తే పొద్దున్నేకి వస్తుంది. వాళ్ళైతే వాళ్ళ ముందు ఆగలేకపోతున్నాం. చెప్తున్నా అయ్యా బాబు ఈ జడ్జిమెంట్ చదవనా, ఇది రైతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు అని అంటే వాళ్ళు ఎంట్రలా. మరి మాకు ఆవేశం వస్తుంది. వాళ్ళు తప్పు రాస్తున్నారా లేకపోతే పక్కాగా తప్పు రాస్తున్నారు అనేది మేము ప్రతి ఒక్క మొన్న ఈ మధ్య ఈనాడు పేపర్, ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ, ఆ పేపర్ లో రాసిన రాతకి ప్రతిదానికి మేము కౌంటర్ ఇచ్చాం. ఒక్క విషయంలో మట్టుకే దేవస్థానం అధికారుల విషయంలో మట్టుకి మేము కూడా సమర్థించాం, అన్యాక్రాంతం చేస్తున్నారు. అంటే ఈనాడు ఒక్కలే రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి కూడా ఒకసారి రాసింది, ఒక టేక్ కలప గురించి రాసింది. ప్రతి ఒక్కళ్ళు దేవుడికి శటకోపం. అక్కడ శటకోపం అయింది రైతులకి. అయితే దేవుడికి శటకోపం ఏంటంటే చట్టబద్ధత లేని వసూళ్లు చేసిన 5-6 కోట్లు ఉంది అక్కడ. చట్టబద్ధంగా వసూలు చేయలేదు. అది ఇప్పటికీ మేము ప్రూవ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రసీదుల్లో సర్వే నెంబర్లు, ఇప్పుడు మీరున్నారు, మీకు ల్యాండ్ ఉందనుకోండి, మీ సరిహద్దు వాడు ఎవడన్నా తగువకు వచ్చాడు అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు సర్వే కోసం? ఎవరికి పెడతారండి? ఎంఆర్ఓకి పెడతారు. మీ సర్వే నెంబర్ వేసి పెట్టాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రసీదు సర్వే నెంబర్ వేసి ఏ రైతునైనా లేదా దేవస్థానం వాళ్ళనైనా ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టమనండి, డిస్ప్లే అవుద్దాం. ఎందుకు అవుదంటే అది 430 జీవో చంద్రబాబు గారు ఇచ్చి 300 చిల్లర సబ్ డివిజన్లు అయి రైతులకి పట్టాలు ఇచ్చే తరుణంలో దేవుడికి అందుట్లో హక్కు కల్పించారు. ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఇద్దరు రాజీ పడ్డారు, రైతులు, దేవస్థానం వాళ్ళు హైకోర్టులో ఓడిపోయారు 70లో. 72 ఆ ప్రాంతంలో హైకోర్టు నుంచి మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి, ఇది మొత్తం ఎస్టేట్ విలేజ్ అని, టోటల్ వెంపాడు ఎస్టేట్ విలేజ్ అని హైకోర్టు చెప్పేసింది. దాన్ని అపీల్ చేసుకున్నారు ఆలయం వాళ్ళు, చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అక్కడేమన్నారు, ఇక్కడ టైటిలే మాదన్నారు. ఎక్కడ? హైకోర్టులో, దిగువ కోర్టులో. అక్కడికి వెళ్ళాక అర్థమైపోయింది వాళ్ళకి పరిస్థితి. అర్థమైపోయి మాకు టైటిల్ వద్దు, ఏమొద్దు, మాకు చట్టబద్ధత మీద ఆసక్తి లేదన్నారు. మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చక్కగా చదివి మీరు ఆలోచించండి. దేవుడి మీద భక్తి అనేది మితిమీరిన భక్తి పనికిరాదు. లేదంటే మితిమీరిన రైతుల హక్కుల కోసం మేము పోరాడం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు ఇది ఫైనల్. ఇంకా దాంట్లో మార్పు తగిలేదు. తర్వాత ఈ కోర్టులో అవ్వచ్చు, మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు. 90లో ఇచ్చింది ఇప్పటికీ సజీవంగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ యొక్క తీర్పులో స్పష్టంగా మాకు చట్టబద్ధత మీద ఆసక్తి లేదు అని ఆలయం వాళ్ళు ఒప్పుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో వారు చదివినిపించారు జడ్జిలు. చూడండి. అలాగే రైతులు కూడా మాకు భక్తి ఉంది అని, కాబట్టి ఏదో ఒక ఇష్టపూర్వక రాజీ పరిష్కారం. ఇది వన్ సైడ్ కాదు, ఇష్టపూర్వక రాజీ పరిష్కారం. ఒక కింటా కాయ కట్టమన్నారు. అది మటుకి 1600 ఎకరాలకే సంబంధించి వచ్చినదని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పారు. అందుకు మేము 1600 ఎకరాలు అన్నాం. మిగతా సాగులో ఉన్నది సుమారు 1700, 1100 ఉంటది. ఇంకా ఈ 1100 పేద, సన్నకారు, చిన్నకారు రైతులు ఉంటారు. వాళ్ళకి హైకోర్టు చెప్పిన ప్రకారం హక్కులు కల్పించాలి. ఎందుకు కల్పించాలంటే సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుని యథాతథంగా ఉంచింది. ఎస్టేట్ ల్యాండ్ అంది. ఎస్టేట్ ల్యాండ్ అంటే ఎస్టేట్ లా ప్రకారం ఏంటో తెలుసా? ఆ గ్రామం చట్టబద్ధంగా సెటిల్ చేసేటువంటి అధికారి జాయింట్ కలెక్టర్ అవుతాడు ఎస్టేట్ ల్యాండ్ ని. ఆ చేసే సమయానికి 12 సంవత్సరాలు ఎవరైనా అందుట్లో సాగులో ఉన్నట్టు ప్రూవ్ చేసుకుంటే అతనికి పట్టా ఇచ్చేయాలి. కాబట్టి ఇతను ఇష్టపూర్వకంగా కింటాకాయ, ఒక బస్తా వేరుశనకాయ అన్నారు. అది వీళ్ళ రైతులకు ఇబ్బంది కలిగే పరిస్థితిలో అది కింట అంటే 33 కేజీలే అక్కడ వేరుశనకాయ బస్తా. కానీ కింట అన్నారు. చేసేది లేదు. సుప్రీంకోర్టు చెప్పింది చేసేది ఏం లేదు. కాబట్టి ఆ 1600 ఎకరాలు గుర్తించాల్సింది ఎవరు? రెవెన్యూ. గుర్తించినట్టయితే ఆ 1600 ఎకరాలకి ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే, స్వామివారికి కట్టి తీరాల్సిందే, ఏటా కట్టాలి. వాళ్ళు కూడా రిచువల్స్ అని ఒక పదం ఉపయోగించారు. రిచువల్స్ అంటే ఆచారాలు, సాంప్రదాయాలు కొనసాగటానికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అన్నారు. మరి ఆ సంవత్సరానికి అని ఆ సంవత్సరానికి వసూలు చేసి ఆ సంవత్సరానికి ఖర్చు పెట్టాలి. అప్పుడు దేవాలయం కూడా నిజమైన భక్తులైతే, వాళ్ళు బ్యూరోక్రాట్స్ అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ఏ ప్రభుత్వాన్ని అవ్వచ్చు, దేవాలయం మీద నిజంగా భక్తి ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఇరుగురు ఇష్టపూర్వకంగా రాజీ పరిష్కారం అయినటువంటి వచ్చినటువంటి ఆ 1600 ఎకరాల ఆదాయాన్ని ఖచ్చితంగా స్వామివారికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖర్చు పెట్టి ఇచ్చేయాలి తప్ప ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక 7-8 మంది 10 మంది ఉద్యోగాలు ఎక్కడో ఉంటారు, ఒకసారి నుంచి వస్తారు, ఇక్కడికి వస్తుంటారు. ఈ రైతులు ఇచ్చినటువంటి ఇదితో వీళ్ళు జీతాలు, బత్యాలు. మీకు ఇంకోటి చెప్పాలంటే మరి మాకు భక్తి లేదన్నారు. నా బాధ ఉంది. ఎందుకంటే భక్తి లేకపోవడం దీనికి సంబంధం లేదు. ఆచార వ్యవహారాలు కరెక్ట్ గా అమలు జరగాలి. అంటే
నెలకు 5,000 అండి ప్రసాదాలకిను ధూపదీప నైవేద్యాలకు ఖర్చు తీయమనండి. అదేమంటే సమాచార చట్టం వర్తించదు అంటాడు. మాది ఎలాదా కళ్ళు లేవా, ఏదో ఉష్ట్రపరిచి వేషాలు ఎత్తే ఏదో వాళ్ళు ఎండోమెంట్ అధికారులు పిచ్చి వేషాలు వేస్తున్నారు. మరి సింగిల్ పాస్బుక్ టైటిల్ డీడ్ ఎలా వచ్చిందండి? సింగిల్ పాస్బుక్ టైటిల్ డీడ్ అనేది మీరు ప్రొసీడింగ్స్ తహసీల్దార్ ఇచ్చాడు, చూసుకోండి. అది కూడా మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వదిలేం. ఈ రకంగా ఇవ్వమని చెప్పి లోకాయుక్త ఆదేశించింది. కానీ నేను లోకాయుక్త ముందు వాదించాను, ఇలా ఇవ్వటం వీలు పడదు, ఇది ఎస్టేట్ ల్యాండ్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కానివ్వండి, ఏదైనా ఒక గ్రామాన్ని పోయి ఏనాముగా సెటిల్ చేయాల్సి వచ్చినా ఈ రకంగా నేను ఇవ్వకూడదు. కమ్యూనల్ సైట్స్, డొంకలు, రోడ్లు, వాగులు ఉంటాయి, మరి అన్నిటికీ కూడా సబ్ డివిజన్ చేసి మరి ల్యాండ్ ని ఎడగొట్టాలి. అక్కడ ఉన్నటువంటి ఒక చట్టబద్ధత ఉంటుంది, ఆ చట్ట ప్రకారమే చేయాలని 2 సార్లు వాదించాను లోకాయుక్త ముందు. కానీ అది పట్టింది నా గోడు ఆలకించలేదు. విధి లేక ఇచ్చిందని చెప్పి మేము ఇస్తున్నామని చెప్పి ప్రొసీడింగ్స్ లో పెట్టాడు. అంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా, గట్టిగా మాట్లాడితే ప్రత్యక్షంగా ఇది చట్టవిరుద్ధమేనని ఒప్పుకున్నట్టే కదండి. మీరు ఆలోచించండి. పాస్బుక్ టైటిల్ డీడ్ ఇచ్చారో అంటున్నారు ప్రతి వాళ్ళు. పాస్బుక్ వచ్చేసింది కదా మొత్తం స్వామివారిదేనని. ఏంటి రాళ్లకేనో రప్పలకి ఇంక వీటి మీద జరిగిన అవినీతి భాగవతాలు ఆధారాలతో తర్వాత చెప్తాం. అసలు విషయం ఏంటంటే పాస్బుక్ ప్రొసీడింగ్స్ లో తహసీల్దార్ ఇచ్చినటువంటి మీరు స్పష్టంగా మీకు కావాల్సినటువంటి ఇదిలో మేము తెలుగులో కూడా గూగుల్ ద్వారా ట్రాన్స్లేట్ చేసి. అంటే ఇప్పుడు మీరు తహసీల్దార్ తప్పు అంటారా? తప్పన ఆయన ఒప్పుకున్నాను, నేను తప్పనేది. నేనేమన్నాండి, తాలూకా మేజిస్ట్రేట్ ఆయన తప్పంటానికి గాని కోర్టును తప్పంటానికి గాని మేము సరిపోం. అలాంటి మాటలు మేము ఎప్పుడు అను. కాకపోతే వారు చెప్పినటువంటి ప్రొసీడింగ్స్ లో ఆయనే ఈ విధానం కరెక్ట్ కాదని జడ్జికి మొత్తుకున్నాను. జడ్జి మరి ఆర్డర్ వేసాడు, ఇవ్వాల్సి వచ్చింది ఇస్తున్నాను అన్నాడు. దాని మీద అప్పీల్ చేశారు గోవినేని రఘుప్రసాద్. ఈయన 60 రోజుల్లో అప్పీల్ చేసుకోమన్నారు. రఘుప్రసాద్ అనే ఆయన రైతుల కోసం పోరాడటమే కాకుండా 4 ఎకరాలు అతను ఉందని కాదు పోరాడేది, అసలు ఇది న్యాయం ఎందుకు జరగదని చెప్పి రైతులకి అని చెప్పి పోరాడుతున్నాడు. అతను అప్పీల్ చేశాడు ఆర్డీఓకి. నేను కొంచెం అతను ఫాలోవర్ గా అబ్జర్వేషన్ లో అప్పీల్ చేశాను మా అంటే మంచిది అన్న. 60 రోజుల్లో అప్పీల్ చేస్తే ఆర్డీఓ ఎస్ఆర్ నో అని చెప్తే తర్వాత అప్లేట్ అథారిటీ కోర్టు ఇంకోటో వెళ్తాం, అంతేకాదు డిఆర్ఓ దగ్గరికి అక్కడికి వెళ్తాం, ఆ తర్వాత కోర్టుకి వెళ్తాం, ఆ తర్వాత ఇంకా పైనకి వెళ్తాం. కానీ ఇక్కడ అటు తేల్చకుండా ఇటు తేల్చకుండా పక్కన మారేశారు. దాని మీద మొన్న మంత్రి గారు పార్థసారథి గారు పెట్టినటువంటి ప్రజా దర్బార్లో ఈ రకంగా నన్ను బాధ పెట్టారు. ఇంకా చట్టం ఎక్కడ అమలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు, ఇది న్యాయం కాదు. నేను ఇచ్చిన అప్పీల్ ఇప్పుడు అప్పీల్ ఇచ్చితే ఆర్డీఓ గారు ఆ టైం లోపల పరిష్కారం చేయాలి. అంతదాకా ఎందుకు మేము 40 రోజులు కమిషనర్ కి పెట్టాం. 40 రోజుల్లో కమిషనర్ తేల్చాలి. నేను పెట్టా. ఇక్కడ అంతా ఈ ఎంజాయ్మెంట్ దారుల రిజిస్టర్ తప్పు, అమ్ముకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు, తప్పులేదు, మేము ఆ డిమాండ్ లో ఉన్నాం. కానీ కొంతమందికి ఇష్టం పూర్వకంగా, కొంతమందికి ఇష్టం లేని ఈ రికార్డు, అసలు చెల్లని రికార్డును ఫాలో అవుతున్నారు అన్నాం. ఇందా చెప్పా కదా మీకు, ఏమని ఈ నెంబర్లు చెల్లనటువంటి నెంబర్లు వేసేది. అవి ఎందుకు వచ్చినాయో మీకు ఒకసారి చివరిగా చెప్పేది ఏంటంటే 430 జీవో చంద్రబాబు గారు ఇచ్చినప్పుడు అక్కడ మాకు జరిగిన రైతులకి అన్యాయం కొంతవరకు ఉంది, 1600 ఎకరాలకైతే వర్తిస్తుంది. కానీ ఆ జీవోలో మొత్తం 2700 ఎకరాల సాగులో ఉన్న వాళ్ళందరికీ వర్తించేటట్టు ఇచ్చారు. అక్కడ 1100 ఎకరాలకు సంబంధించిన రైతులు నష్టపోయినట్టుగా మేము భావిస్తున్నాం. లేదంటే దీనికి కూడా ఇలా వర్తిస్తుంది, ఎందుకు వర్తించదని ప్రభుత్వం లేదంటే సుప్రీంకోర్టు ఆర్డర్ చూపించి 72 ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ చూపించి ఈ రకంగా అంటే కొన్ని దానికైనా రైతుల్ని మరి కన్విన్స్ చేస్తాకి ఉంటది. కానీ అసలు ఇది అన్యాయం కదా. దాంట్లో ఆ జీవో మంచిది, కానీ ఇంత జరిగింది. అయితే ఈ జీవోని ఇంప్లిమెంట్ చేసే ముందు ఆయన 430 జీవో వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది. అప్పుడు ఏ పార్టీలో ఉన్నారని? అప్పుడు మేము తెలుగుదేశంలోనే ఉన్నాం. ఇప్పుడు మేము తెలుగుదేశంలోనే ఉన్నాం. మేము ఎప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నాం. మరి అయితే అక్కడ జరిగింది ఏంటంటే 2009 ఆగస్టు 31వ తేదీన మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే రామకోటయ్య గారు, మరి గన్నవరం అప్పుడు ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు గారు అసలు వేంపాడు భూమి మీద మీ పాలసీ ఏంటి, దేవుడిదంటారా రైతులదంటారా అని స్పష్టంగా అడిగారు. 31/2009 ఆగస్టు. సెప్టెంబర్ 1వ తారీఖున సమాధానం ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మినిస్టర్ గారు. ఆ రోజున అది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఎస్టేట్ ల్యాండ్ రైతులకే చెందుద్ది హక్కు, కాబట్టి దాని మీద గెజిట్ కూడా అయింది. 93లోనే కన్వర్షన్ అయిపోయింది ల్యాండ్.
ఇక వాళ్ళకి పట్టాలు ఇవ్వటమే ప్రక్రియ మిగిలింది. క్వాషీ జ్యుడిషియరీ అథారిటీ కాబట్టి, అంటే డిపార్ట్మెంట్ ఉంటది కదా రెవెన్యూ, ఖచ్చితంగా ఈ టయానికి ఇస్తామని చెప్పలేము అని ఒక సెలవు ఇచ్చాడు ఆయన. అంటే రైతులు దాన్ని ఒప్పుకున్నాడు కదండి. 90లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. 2003లో జీవో ఇచ్చారు చంద్రబాబు గారు. ఎంత గ్యాప్ వచ్చిందండి? 13 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. తరువాత 2009లో ఏమని అడిగారు? ధర్మాన ప్రసాదరావు అని అడిగారు. ఆ సమాధానం కూడా ఇప్పుడు మీరు విన్నారు కదా ఆయన చెప్పింది. ఇవన్నీ చూసి రైతులు, కొనుక్కునే వాళ్ళు, పేదవాళ్ళు, డబ్బులు పోగు చేసుకునే వాళ్ళు, కొంతమంది ఇబ్బందులు నమ్ముకుంటుంటే అనేక మార్పులు. అందులో చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చిందంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఎవరికైనా. అది తప్పు అనేది రాదు. బ్యూరోక్రాట్స్ భయంతో జాగ్రత్తగా మంచి వాళ్ళే ఉంటారు. మరి రివార్డులు పొందారు. మరి అట్టాగే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నోళ్ళు మరి జైలుకి వెళ్ళారు ఐఏఎస్లు కూడా. కానీ మరి తెలుగుదేశం అంటే అదే మాకు గౌరవం. కానీ ఇక్కడ కూడా తర్వాత వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఏంటంటే ఈ జీవోని సస్పెండ్ చేయండి, దేవుడికి ఇది ఎంటకాయ ఒప్పుకున్నారంటే ఇది మొత్తం దేవస్థానాందే భూమి అని చెప్పి కొత్త వాదనలు లేపుకొచ్చారు. వీళ్ళు లేపుకొచ్చి మళ్ళీ దాన్ని కోర్టులో పడేసి, హైకోర్టులో పడేసి ఏదో తిమ్మిని బొమ్మిని చేశారు. ఆ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. కోర్టు మనం ఏమనలేమని ఏనాంలే అండి మొత్తం దేవస్థానం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి అది ఇచ్చింది. దాని మీద లోకాయుక్తకి వెళ్తే వాడు పాస్బుక్ వారు ఇచ్చేయమన్నారు. ఆయన ఇచ్చేయమని, ఈయన ఇచ్చేయమని మొత్తం ఆగమైంది. ఈ ప్రక్రియ మొత్తం 2015 కల్లా ముగిసింది. బాగా గుర్తుపెట్టుకోండి. 2011 ఎత్తే 4 సంవత్సరాల్లో ముగిచ్చేశారు దేవస్థానానికి హక్కు కల్పిస్తాకి. అదే 90లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి మరి 2003లో జీవో ఇచ్చి ఎంత తాత్సారం చేశారండి. రైతులకి ఎంత దారుణం అన్యాయం జరిగింది మీరు అర్థం చేసుకుంటే మరి తెలుస్తుంది. ఇప్పుడు ఈ 3000 ఎకరాల కాకుండా ఈ 1600 ఎకరాల కౌలు కడుతున్నారండి. అసలు 1600 ఎకరాలు గుర్తించితే కదా. అది గుర్తించలా, రెవెన్యూ వాళ్ళు గుర్తించరు. వాళ్ళకి సర్వే 430 జీవో చంద్రబాబు గారు ఇచ్చినప్పుడు సర్వే చేస్తుంటే మీకేగా వస్తున్నాయి డబ్బులు, మీకే వస్తాయి అని చెప్పి భోజనాలని వాళ్ళకి కావాల్సినటువంటి అనేక రకమైన ఖర్చులు అన్ని వాళ్ళ ఎత్తి మీద వేసి ఆ భూమిని కూడా మామూలుగా ఈ కమ్యూనల్ సైట్ గా ఉండాల్సిన భూమి కూడా అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఒక డబ్బులు తీసుకుని ఎవరో ఒకరి పేరు రాసేయటం అట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఇది బండ భూములు. సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే వ్యవసాయ సాగులో ఉన్న వ్యవసాయ భూమి 1600 అని చెప్పిందండి. ఆ 1600 ఎకరాలు సాగులో ఉన్న భూమిని గుర్తించాల్సింది ఎవరు? కోర్టు తీర్పిచ్చింది. వెళ్ళినోళ్ళు వెళ్ళారు ఇద్దరు ఇష్టపూర్వకంగా. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇష్టపూర్వకంగా అంటే మాకు చట్టబద్ధత మీద ఆసక్తి లేదు అని ఎండమెంటారు అన్నారు కదా ఆలయం వాళ్ళు. కాదు, సుప్రీంకోర్టు వారు నీ చట్టబద్ధం మీద ఆసక్తి లేకపోయినా నీకు పట్టా ఇచ్చేస్తావా అంటదండి. లాజిక్ ఏనండి. అలాగే రైతులు మాకు భక్తి ఉంది, ఏదో ఒకటి రిచువల్స్ అదే సాంప్రదాయాలకి ఆచారాలకి ఇస్తా ఉన్నాం మరి, కాబట్టి దాని ప్రకారం మేము కట్టుబడి ఉంటాం మీరు చెప్పిన దానికంటే ఒక కింటాక బస్తా వేరుశనగ ఇష్టపూర్వక రాజీ పరిష్కారము. ఈ కింద దిగువ కోర్టు ఇచ్చిన ఎస్టేట్ అనేటువంటిది ఈ జడ్జిమెంట్ ని యథాతథంగా ఉంచి ఈ రెండింటికి ముడివేస్తున్నాం, దీని మీద ఈ బడ్జెట్ పెట్టాం అన్నారు సుప్రీంకోర్టు వారు. అంటే ఈ యొక్క హక్కు రైతుకి పట్టా ఇవ్వాలి. ఆ పట్టా పొందేటప్పుడు ఆ పట్టాతో పాటు ఎకరానికి క్వింటా కాయ అనేటువంటిది కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు. ఆ రకంగా చేశారు చంద్రబాబు గారు. ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళకి పట్టా ఇస్తే ఆ క్వింటా కాయ ఇస్తా అంటారు. ఇచ్చేస్తారు, దాంట్లో లేపని ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే రసీదులు పట్టా భూములాగా లేకపోయినా అందరు ఇస్తున్నారు. అంటే ఈ చలన రసీదులు నోటిఫైడ్ గానీ అంటే రఫ్ బుక్ ఇప్పుడు 430 జీవో వచ్చిందండి చంద్రబాబు గారు. అది ఇంప్లిమెంట్ దశలో బ్రేక్ అయింది. అది పూర్తిగా పరిపక్వం అవ్వలేదు. అదేమైంది, ఆ 430 జీవో ఆ రఫ్ మట్టికి రెవెన్యూ వాళ్ళు వీళ్ళు కలిపి జాయింట్ గా సంతకాలు పెట్టుకున్నారు. ఎవరికి కావాల్సినవి వాళ్ళు పుచ్చుకున్నారు. ఇక్కడ ఈ సర్వే టైంలో వాళ్ళు సంతకాలు పెట్టుకున్నారు. ఇప్పుడు మొన్న మాకు ఈఓ గారు ఇచ్చిన దాంట్లో ఒక దాంట్లో మాకు పలానా సంవత్సరం సర్వే అండ్ సెటిల్మెంట్ అధికారి గారు ఇచ్చారు, మాకు తహసీల్దార్ గారు ఇచ్చారు ఈ రికార్డు అని చెప్పారు. సరే ఒకవేళ ఇచ్చారు అని చెప్పి వాళ్ళకి ఆర్టీ యాక్ట్ కింద పెట్టాం. పెడితే వీటికి సంబంధించిన వివరాలు మా కార్యాలయంలో అవైలబుల్ గా లేవు అన్నారు. అంటే లేనట్టేగా. ఇప్పుడు మీకు పాస్బుక్ మంజూరు అయిందనుకోండి, మీ సర్వే నెంబర్ ఉందనుకోండి, మీకు ఏడీ ఆఫీస్ వరకు ఉంటుంది తెలుసా. అవసరమైతే CCLR కూడా ఉంటుంది, స్టేట్ లో లెవెల్లో కూడా ఉంటుంది. మీరు దిగువ నుంచి వెళ్తే ఇది యాడ్ ఉంది. 330 పైన సుమారు 311 ఎంతో సబ్ డివిజన్లు ఉన్నాయి. చేశారు. అది చేసినట్టయితే చక్కగా అయిపోయేది. సరే అప్పుడైతే అడ్డుపడేవారు కూడా కాదు మిగతా 1600 ఎకరాలు కూడా.
ఇప్పుడు అవేర్నెస్ డెవలప్ అయింది. ఇదేంటి 1600 ఎకరాలు కదా అని. ఇప్పుడు ఇది ఒక సమస్య వచ్చింది. సమస్య ఉంది, న్యాయం, వాళ్ళ హక్కును ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. దేవస్థానం వాళ్ళు మటుకి మొదట మాకు చట్టబద్ధత మీద ఆసక్తి లేదన్నారు. తర్వాత మెల్లగా దొరబడ్డారు, చింతకాయతో దొరబడ్డారు. చింతకాయ కడతాం అంటే దేవుడి దగ్గర ఎందుకు ఒప్పుకున్నారని చెప్పి మళ్ళీ ఈ ఇతనవాదం మొదలెట్టారు. మరి ఈ ధర్మాన ప్రసాదరావు మాట్లాడింది ఏంటి? చంద్రబాబు గారు ఇచ్చినటువంటి టైంలో బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ అధికారులు వీళ్ళంతా కూడా ఇచ్చినటువంటి మరి జీవో ఏంటి? ఆ జీవోని సస్పెండ్ చేస్తాక హైకోర్టులో ఇచ్చినప్పుడు ఒకే వ్యవస్థ, బ్యూరోక్రాట్స్ అంటే ఒకే వ్యవస్థ, అటు ఎండమెంట్ కానివ్వండి, ఇటు రెవెన్యూ కానివ్వండి, ఎదురు బదురు కూర్చుంటారు. క్యాబినెట్ సమావేశం జరుగుద్ది, ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన వీళ్ళందరూ కూర్చుంటారు. అక్కడ సమస్య వస్తుంది. ఇది నువ్వు వేయటమేంటి, ఇది మేము ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గా వాళ్ళు పెట్టద్దండి అది. కానీ చూడండి, ఇన్ని సంవత్సరాలు లేట్ చేసి 4 సంవత్సరాల్లో ఆగమేఘాలుగా ముగిచ్చేశారు దేవస్థానానికి. ఇది కూడా చట్టవిరుద్ధం. అంటే ముందు న్యాయ పోరాటంలో ఇంకా తెలిస్తే ఖచ్చితంగా రైతుల హక్కులను సాధిస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రైతులకి హక్కు సాధిస్తాం. అట్లాగే దేవస్థానానికి చట్టబద్ధతగా రావాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కట్టిస్తాం. కట్టకపోతే చట్టబద్ధంగా వసూలు చేయాలండి. చట్టబద్ధంగా అంటే కోర్టుకి క్లెయిమ్ చేసుకోవచ్చు దేవస్థానం వాళ్ళు. ఈయన కోర్టులో ఒప్పుకున్నాడు, పలానా రిటిఫికేషన్ నెంబర్ వేసి ఒప్పుకొని కట్టట్లేదు ఈ 2 ఎకరాలకి 3 ఎకరాలకి అని కోర్టులో వేయాలి. కోర్టులో వేసినప్పుడు ఆ రైతు కోర్టులో ఎదురేయటానికి ఇవ్వలేదు, దాన్ని డిబార్ చేసింది సుప్రీంకోర్టు. ఆటోమేటిక్ గా వాదనలు కూడా లేకుండా డిగ్రీ అయిపోతుంది. వీళ్ళు అట్ట వసూలు చేయట్లా, చట్టబద్ధంగా మందిని పంపిస్తున్నారు జీతాలు ఇచ్చి. వాళ్ళేమో ఈ పొలం నాది, వీళ్ళే కొలిచి అప్పచెప్పేస్తారు సర్వేర్లాగా. మొన్న ఈ మధ్య చాలా జరిగినాయి, చూపిస్తాం. ఇంకా ఇప్పుడు వాళ్ళని మీరు కోర్టులో ఏమని చెప్తారా? ఎవరిని కోర్టులో? ఎండోమెంట్ వాళ్ళు వేయాలా? ఎండోమెంట్ వాళ్ళు ఎట్టేస్తారు? ఇప్పుడు మొత్తం 3356 ఎకరాలు 23 చెట్లకి ఒకే పాస్బుక్ ఇస్తే సబ్ డివిజన్ అవలేదుగా. ఏ రైతు ఉన్నాడో ఆ యొక్క ఎంజాయ్మెంట్ సర్వే చెల్లదన్నాం మేము. నీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. కోర్టు తీర్పు ఈ ఎంజాయ్మెంట్ మీద ఏదోలా కోర్టు తీర్పు ఇచ్చింది, దేని మీద ఇచ్చింది? ఎస్టేట్ అనో సుప్రీం కోర్టు ఇచ్చింది. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్. ఎందుకంటే మీరు కోర్టు తీర్పు ఇచ్చినటువంటి దాని మీద 430 జీవో వచ్చింది, దాని మీద రఫ్ తయారైంది. అంటే ఇక చట్టబద్ధతకి నోటిఫై అవ్వాలి. ఏదైనా ఒక ప్రక్రియ స్టార్ట్ చేస్తే ప్రభుత్వం అది నోటిఫై అవ్వాలండి. ప్రభుత్వం చేత నోటిఫై అయితే ఆటోమేటిక్గా ఆ రికార్డు రెవెన్యూ కార్యాలయంలో ఉంటుంది, ఇంకా పైన సర్వే సెటిల్మెంట్ అధికారి దగ్గర ఉంటుంది, ఇంకా పైకి వెళ్తుంది. మొత్తం అన్ని చోట్ల కూడా ఈ రికార్డు పదిలంగా ఉంటుంది. అంతేగాని ఆ రికార్డు అవలా, నోటిఫైడ్ కాలా. వీళ్ళు స్వార్థం కోసం. అంటే మీరు కన్ఫ్యూజన్ అయ్యేది, చాలా మంది భక్తులను కన్ఫ్యూజన్ పెట్టేది ఏంటంటే, డబ్బులు కడుతున్నారు, డబ్బులు జమేస్తున్నారు కదా బ్యాంకులో, ఏంటి వాళ్ళు ఏం పాపం చేస్తున్నారు ఎండమెంట్ అధికారులు అంటారు. ఎంత అన్యాయం చేస్తున్నారు, అమ్మకూడదు కొనకూడదు అంటారు. నువ్వు అమ్ముకో, నీ పేరు మారుతానని డబ్బులు తీసుకుంటారు. ఈ తప్పుడు నెంబర్లు, తప్పుడు రికార్డు ఉండటం వల్లే వాళ్ళు ఇలా పరోక్షంగా అన్యాక్రాంతం చేయటానికి. అసలు ఇప్పుడు 12 ఎకరాలు 79 సెంట్లు ఒకటి, ఒక 16 ఎకరాలు ఒకటి, ఒక బండనే అమ్మేశారు. అమ్మేసి వాళ్ళకి రికార్డు తయారు చేసి ఇచ్చారు, వాళ్ళ పేరు ఉన్నట్టు. అందులోకి వెళ్తే వాళ్ళ తరఫున పోలీసులు పంపిస్తున్నారు. పోలీసులు మరి రెవెన్యూ వాళ్ళు అడిగితే రావాలి కదా, అదే దేవస్థానం వాళ్ళు అడిగితే, ఎందుకంటే వాళ్ళ పాస్బుక్ ఉంది, వాళ్ళు ఏది చెప్తే అదేనాలా. మరి అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే వారు వెళ్తారు. మేము అన్నీ మాట్లాడుతున్నా, కేసులు పెడితే భరిస్తున్నాం, బెయిల్ తెచ్చుకుంటున్నాం. ఎన్ని 91 నుంచి మా యొక్క పోరాటం. 91లో మొట్టమొదటి కేసులు 2 నా మీద, ఇంకొక రైతుల మీద 3 పాపం. అలాగే అక్కడి నుంచి కంటిన్యూషన్ అసలు ఎన్నో లెక్కలేదు. పోయినాయి పోతా ఉన్నాయి, వచ్చేవి వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కూడా లేటెస్ట్గా నా పిల్లల మీద కూడా పెట్టారు. ఇంకా బాగుంటే మా మనవరాళ్ళు ఉన్నారు, ఏదన్నా చట్టాన్ని సవరించి వాళ్ళ మీద కూడా పెడితే, అసలు లొకేషన్ ఎలా ఉన్నాడు మీద, ఏడో బెంగళూరులో ఉద్యోగం చేసుకున్న పిల్ల మీద. ఇవన్నీ ఏంటంటే రాజకీయ కక్ష సాధింపులు కొంత ఈ రకంగా చేస్తుంటారు. ఒకప్పుడు అయితే నా భార్య మీద ఎంప్లాయ్ కరెంట్ ఆఫీస్లో 307 మర్డర్ చేయమందంట. నా భర్తకు అడ్డం వస్తున్నాడు, ఈయన్ని చంపేసి నా దగ్గర రండి, ఎంతైనా ఖర్చు పెడతా. అప్పుడులో సిఐ గారు పిలిచి అడిగితే అరెస్ట్ చేయండి సార్ అన్న. నేనేం రిక్వెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేస్తే నేను ఏదైనా ఆలోచించుకుంటాను. మరి ఇన్ని కేసులు, ఎంత పోరాటం అవసరం అంటారండి మీకు? పోరాటం అంటే న్యాయం కోసం. ఇప్పుడు మేము ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అలవాటు, ఇలాంటివి అనేకమైనవి జరిగినాయి. ఇక్కడే ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు ఉండేవారు మా ఊర్లో, గోవినేని రాధాకృష్ణ గారు అని. ఆయన ఏంటంటే పాపం ఆయనకు అవగాహన అక్కడ ఆ సీట్లో వరకే కానీ, ఇక్కడ వాళ్ళ పెదనాన్నగారి ఆస్తి ఒక 4 సెంట్లు ఉంటే అది ఎవరో కొనుక్కుంటే
వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఇక్కడ వాళ్ళు మాటిని మొత్తాన్ని లొంగేసి లాగాలని చూశారు. దాని మీద పోరాడి ఎట్టయితే సాధించి ఆ మనిషికి అప్పచెప్పాం. కాకపోతే ఒక ఆయన అన్నారు, ఆయన జడ్జి గారు, ఆయన ఏసీలో కూర్చొని నిన్ను ఆదేశిస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి నేను ఇచ్చేస్తారని. అయినప్పుడు నువ్వు అక్కడ ఉంటావు, నువ్వు ఎండలో పడి ఏంటి ఈ కష్టాలని నా తమ్ముడు అవుతాడు ఒక ఆయన నా సలహా ఇచ్చాడు. నాకు ఇది అలవాటు, ఆయనకి అది వేసి నాకు ఇది వేసి, ఎవరికైనా అన్యాయం జరిగితే వెళ్ళటం వేసి. అప్పుడులో పరదేశి నాయుడు గారు ఉండేవారు, ఆయన నెంబర్ 1 పోలీస్ ఆఫీసర్. ఆయన చూసి ఖండించాడు ఆ విషయాలన్నీ. ఎందుకంటే నేను ఆ రకంగా జీవితం అంతా అంటే మనం అలా పోరాడుకుంటే వెళ్ళటం లోపల ఆలోచన వచ్చాక ఏది డెవలప్ అయితే, ఇప్పుడు మీరు అనుకుంటారు ఒక ముఖ్యమంత్రి ఒక ఇదో పెద్ద గొప్పగా చెప్పుకునేవాళ్ళు సెలబ్రిటీలు అవుతారు. బ్యాంకులను కొలగొట్టేసి కోట్లు సంపాదించి దోసేసి గవర్నమెంట్ కేసులు సిబిఐ కేసులు ఇచ్చి తప్పుకునేవాళ్ళు సెలబ్రిటీలే అంటారు. అలాగే వీరప్పన్ ఉన్నాడు చూశారు, గంధం చెక్కలు వేసుకుని పోయాడు, వాడు కాల్చి చంపేసిన వాడిని వీరప్పను కూడా తలుస్తానే ఉంటారు. నాకు తెలిసేదండి సెలబ్రిటీ అంటే ఎవడన్నా ఒక గుర్తింపబడతామో అని. అలా కాదండి, ఇప్పుడు ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు కొత్తగా మీరు ఇంత వయసు వచ్చినా కూడా మీరు రామదండు అని చెప్పి ఈ పోరాటం ఇంత కుర్రోలు చేసుకుని ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా. రామదండు అనేది మీరు చెప్తున్నాను. టీడీపీ గవర్నమెంట్ 2014లో వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు 79 జీవో 102 జీవోల మీద వంట వార్పు అని పెట్టారు. వంట వార్పు అని పెడితే దానికి చాలా అంటే టీడీపీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి పెట్టారు. కానీ ఆ విషయంలో వంట వార్పులు అయితే నాకు చెప్పకుండా పెట్టుకున్నారు కాబట్టి నేనేం సమర్థించపోయినప్పుడు మట్టుకి ఆ యొక్క జీవోలు ఆఫ్ చేయాలని చెప్పి నేను కూడా దేవస్థానం ఆఫీస్ మీదకి వెళ్ళడం, చాలా గట్టిగా మాట్లాడటం. అయినా ఈ ఆఫీస్ అని చెప్పి గవర్నమెంట్ జీవో ఇస్తే మీరు ఆలోచించండి, 79 అనేది చాలా ప్రమాదమైంది, అత్యంత ప్రమాదమైంది. గట్టిగా మాట్లాడితే పోలీసుని తీసుకొచ్చి 3300 రైతులందరినీ దోచేసి ఆక్షన్ పెట్టవచ్చు. ఇవాళ పవర్స్ కూడా ఈవోకి అంత ఇచ్చారు. కాబట్టి మనం ఈ ఆలోచించేది ఏంటంటే ఎంతవరకు కూడాను వాళ్ళు ఆ గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు. గత 5 సంవత్సరాలు ఒక్కళ్ళు బయటికి రాలి. ఇప్పుడు రమ్మంటే మనం రాలేదు కానీ రైతులు ఏమన్నా అంటారన్నారు. అనేదేమన్నా, నేను టీడీపీ కదా, నేను ఫైట్ చేస్తున్నా కదా. ప్రభుత్వం ఇప్పుడు తెలిసే విధానం రూటు జరగనప్పుడు తెలిసే విధానంగా మనం తెలియజేయాలి. ఏమైనా పోట్లాడుతున్నావా, లేవన్నా మంత్రులు ఏమన్నా తిడుతున్నావా, అర్థం చేసుకోండి, మా సాగుదారుల తరపున మా వాదన అర్థం చేసుకోండి అని చెప్పి అడుగుతున్నాం. అవునా కాదా అనేది తర్వాత రూపాంతరం చెందుద్ది. ముందు రామదండుగా పెట్టింది ఏంటంటే స్థానికేతర భూస్వాములే ఎక్కువ ఈ డబ్బులు కడతాం, ఇది హక్కులాగా. ఏది చెల్లని నెంబరు, మీకు పద్దాగా చెప్తున్నా, చెల్లని నెంబరు. ఈ పేపర్లలో సోషల్ మీడియాని మించేం బాలేరు. వాళ్ళు 24 గంటల పడుతుంది రాస్తే. మీరు ఇప్పుడు రిలీజ్ చేస్తే ప్రపంచం భూగోళం అంతా చూడద్ది. వాళ్ళు రాస్తుంటే ఏ బాబు అనే మేము ఎందుకు వెళ్ళాం, టేక్ చెట్లు నరికారు. దాదాపు ఒక 30 లక్షల రూపాయలు టేక్ చెట్లు. దానికి ఎండమెండ అధికారులు మామూలు తీసుకున్నారు. న్యాయంగా రైతుకు హక్కు ఉందని మా వాదన. కానీ ఆ రైతు ఆ తప్పుడు రసీదు తీసుకుని ఎందుకు ఇలా ఫాలో అవుతున్నాడు, దానివల్ల పేద రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి తెలిసి రావడం కోసమే రామదండు అని పెట్టి అటాక్ ఇచ్చాం. అప్పుడు కొంతకాలం ఆపి చేసి మళ్ళీ హైకోర్టుకి రాసి ఇచ్చారు. ఈ చెల్లని నెంబర్లేసి కోర్టును కూడా తప్పు పెట్టించారు. వీళ్ళు వేసిందే కోర్టు వారు చూస్తారు. అదే ఎవడన్నా ఇంప్లీడ్ అయిన ఆబోటాడు, ఈ నెంబర్లు రెవెన్యూ ఇదిలో లేవండి అంటే అక్కడే ఆగిపోద్ది. వాళ్ళకి కూడా ఓ పనిష్మెంట్ జరిగి ఉండేదేమో. నేను అనేది ఏంటంటే స్థానికేతర భూస్వాములు అనేది వేరే కాదు. వాళ్ళు చేసిన పనుల వల్ల, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళని పోయే నడక వల్ల సామాన్య రైతులందరూ ఇదైపోతున్నారు. మరి ఆ రకంగా అయితే ఈ మధ్య ఒక పంచాయతీ కొన్ని లక్షల బకాయి ఉన్న ఆవిడ ఎవరో మహానుభావురాలు, ఈ రకంగానే యాంపాడు భూములు అంతా ఆక్రమణదారులను. ఆవిడ పుట్టింది ఎప్పుడో, పెరిగింది ఎప్పుడో, ఈ ఊరు వచ్చింది ఎప్పుడో, మరి ఇవన్నీ వాళ్ళు చేసే పనులేంటో రైతుల జోలికి వస్తే మట్టికి అందరి యొక్క ఇదిని కూడా బయటికి లాగాల్సి వస్తుంది. దయ ఉంచి రైతులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఇంకా పేర్లు ప్రస్తావించట్లేదు. దీన్ని బట్టి వారికి అర్థమవుతుంది. మీ ద్వారా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే. దానికోసం మీరు రామదండు అని పెట్టాం. రామదండు అంటే ఇప్పుడు పాస్బుక్ ఇచ్చేసారు కదండి. పాస్బుక్ ఇచ్చినప్పుడు పాస్బుక్ ప్రకారం ప్రొసీడ్ అవ్వమనండి, వసూలు చేయమనండి. పాస్బుక్ ప్రకారం పాస్బుక్కే చట్టవిరుద్ధంగా ఇచ్చామని అక్కడ చెప్తున్నారని మేము ఫైట్ చేస్తున్నాం. మా ఫైటింగే పూర్తి కాల. మాకు 60 రోజులు ఇవ్వాల్సిన రఘుప్రసాద్ పెట్టిన దానికి ఆన్సర్ లేదు. ఇవన్నీ లేకోకుండా
పాస్బుక్ తో వసూలు చేసేస్తారా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎంత వస్తుందో తెలుసా? బలవంతుడు నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, చాలా మందిని కత్తిపేటి తెగేస్తున్నాడు. ఓ పాయింట్ ఉంది మాకు తెలుసు, కానీ ఇప్పుడు అప్రస్తుతమై. ఎందుకంటే ఈ లా అండ్ ఆర్డర్, ఒక ఆవిడ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టింది నేంపడి మీద. కట్టుకోవచ్చు. అటు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నా ప్యానల్స్ ఉన్నప్పుడు వార్ హెడ్ ట్యాంకు, స్కూల్ బిల్డింగ్లు అదే వాటర్ ట్యాంక్ ఇవన్నీ ఎలా కట్టారండి? కడతామంటే గ్రామం అది, వేంపాడు. మీరు అడగండి, ల్యాండ్ కదండి. ఎండోమెంట్ ల్యాండ్ కాదు, వేంపాడు అనేది రెవెన్యూ విలేజా కాదా అనేది అడగండి. ఆ రెవెన్యూ విలేజ్ ఎండోమెంట్ దాని వీళ్ళు అనగానే పాస్బుక్ ఇచ్చారు, విలేజ్ మొత్తానికి ఇచ్చారు. అసలు ఇది ఒక తమ్ము కాదు, మొత్తానికి ఇచ్చి మరి ఇప్పుడు కొత్తగా ఇల్లు కూడా కడుతున్నారు కదా. ఇల్లు ఎందుకు కట్టండి? ఊరు అవుతుంది. ఇల్లు కట్టడానికి ఎండోమెంట్ ల్యాండ్ అన్నారు. ఎండోమెంట్ ల్యాండ్ అయితే కట్టకూడదు. ఈ ఎండోమెంట్ ల్యాండ్ కాదనేది ఫైట్ చేయాలి. ఈ ఫైట్ లోకి ప్రతి ఒక్కళ్ళు రావాలి. దానికి న్యాయ పోరాటం చేసేది ఫైట్ అంటే కలబడతల్లా పోలీసు వారి మీదో అధికారుల మీదో లేదంటే మీద తిరగబడతల్లా. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో 12 రోజులు రిలే నిరాహార చేసాం. చేసి 12 కిలోమీటర్ల ఆర్డీఓ ఆఫీస్కి పాదయాత్ర చేసి 10 సంవత్సరాల క్రితం 2007లో. ఇప్పుడు ఏమైందండి మరి? జనాలు ఉంటూ అంటే జనాలు ఎకరాలు ఉంది, 3000 ఎకరాలు మనిషికి 2700 ఎకరాలు ఉంది. అందుట్లో 1600 ఎకరాలు గుర్తించాలా? అసలు ఆ రకంగా 1600 ఎకరాలకి తీసుకెళ్ళి ఆయనకు దానికి వెళ్ళిన ఆయన చూస్తేనేమో ఆయనకి 400 ఎకరాలు కూడా లేదు వాళ్ళందరికీ. ఇదంతా ఓవరాల్ గా ఇంకో ముక్క చెప్పాలంటే జమీందారులు అన్యాక్రాంతం చేశారు. మొదట ఈ గ్రామం జమీందారులది. అప్పుడు రైతులకు టెండెన్సీ యాక్ట్లు వస్తాయని చెప్పేసి ఓ దేవాలయం కట్టడం, ఓ దేవుడి పేరు రాయటం, ట్రస్ట్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసుకుని వంశపారంపర్యంగా అందుట్లో ఉండి పరోక్షంగా ఈ రైతుల యొక్క నుంచి వచ్చే కష్టాన్ని ఆ పదవిలో ఉండి దోచుకునేవాళ్ళు. తర్వాత కాలమాన పరిస్థితుల్లో చట్టాలు మారినాయి. మరి ఇవన్నీ వచ్చాక అది ఇడిపోయింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎప్పుడైతే ఏర్పడిందో ఇంకా ట్రస్ట్ బోర్డులు కాలం చెల్లి దాదాపుగా కట్ అయిపోయినాయి. అప్పుడు ప్రభుత్వమే మరి పబ్లిక్ ప్రాపర్టీస్ కింద అంటే ఎండోమెంట్ ల్యాండ్ గానే ఉండాలి. ఎండోమెంట్ ల్యాండ్ కాదు అని మేము అనేది ఇది రాజీ పరిష్కారం. 1600 ఎకరాలకు సంబంధించి వేరుశెనక్కాయ మాత్రమే. ఎన్నో వివరాలు మా దగ్గర ఉన్నాయి. దేనికైనా ఎవరు ప్రశ్నించినా మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. మేము మాట్లాడే దాంట్లో వాదనలో తప్పు ఉంటే ఏ చట్టపరమైన శిక్షకైనా మేము రెడీగా ఉన్నాం. నేను రెడీగా ఉన్నా సాగుదారుల తరపున. అలాగే మరి రఘుప్రసాద్ కూడా అలాగే మొన్న వచ్చి మాట్లాడారు, చూసాం. ఆయన కూడా ఇవన్నీ కూడా ఇచ్చాడు. మీ ప్రభుత్వ కార్యాలయాలు ఇచ్చిన సమాచారం ప్రకారమే మేము చేశాం. మీ ప్రభుత్వం చేయాల్సిన పని ఈ యాంపాడు గ్రామం సెటిల్మెంట్లో సక్రమంగా లేదనేది మాకు స్పష్టమైంది. నేను ఇవన్నీ కూడా 15 సంవత్సరాలు కష్టపడ్డాడు అతను. ఈ రికార్డులు ఆర్టీ యాక్ట్ కానివ్వండి ఏమైనా తేటా కష్టపడి బాగా అతను ఆలోచించాడు. అతను పెద్ద చదువేం చదవలే, 10th ఇంటరో ఏదో అనుకుంటా. నేనైతే మరి 7వ తరగతి. కాకపోతే అవసరం నేర్పుద్ది, అవసరం ఏమవుద్ది నేర్పుద్ది ఆ విజ్ఞానాన్ని. చదివే చదవసలు చదివిన వాళ్ళకి రావాలని లేదు. ఇప్పుడు ఆ రవిప్రకాష్ గారు వెనకమాల నుంచి ఫైట్ చేస్తున్నా, ముందులో ఉన్నది మీరే కదా. ముందలా వెనకమాల మీరు ఎన్నో వీడియోలు పెడతారు. ఏదో ఇప్పుడు చెప్పారు గ్రీన్ వెల్ఫేర్ ఏదో చెప్పారు, దాంట్లో వీడియోలు పెడతానికి ఆయన 4 మాట్లాడతారు. కానీ బయటకు వచ్చి చూసేస్తే పొట్లూరు సత్యనారాయణ గారే ఫైట్ చేస్తున్నారని చెప్పి అంటే అది నాకు కాదు. ఇక్కడ చూసుకుంటే ఏదో మీ అవసరాలకి మీ లావాదేవీల కోసం మీరు ఫైట్ చేస్తున్నారు, రామదండు పెట్టారు అన్న వేలో వెళ్తుంది. అండ్ దానికి కూడా ఒక మాట చెప్దాం. కరెక్టే, మీరు అడిగింది మంచిదే. మీకేదో 50 ఎకరాలు కాదండి, మీకేదో 30 ఎకరాలు ఉంది, మీకేదో 100 ఎకరాలు ఉంది, మీరేదో ఫైట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అది దానికి నేను చెప్పేది ఏంటంటే నాకు 30 ఎకరాలు లేదు, 40 ఎకరాలు లేదు. నా ద్వారా కొన్నోళ్ళు ఏమన్నా ఉంటే ఒక 40-30 ఎకరాలు కొన్నారేమో, వాళ్ళ ప్రక్రియ వేరు. ఈ సెటిల్మెంట్కి దానికి సంబంధం లేదు. రైతులకు హక్కులు కలిగించాలని మేము పోరాడుతున్నాం, అది వేరే విషయం. ఎవరైతే మరి అధికారుల్ని అడ్డం పెట్టుకుని మరి దేవస్థానం వాళ్ళు హక్కు ఉన్న దాంట్లో నుంచి బయటికి తోసి హక్కు లేని వాళ్ళకి హక్కు కల్పించారో వాళ్ళ మీద ఆ ఫైట్ ఇప్పుడు కరెక్ట్ కాదని చెప్పి మేము దానికి ఇచ్చేసాం. తప్పితే దానికి దీనికి లింకే లేదు. ఇది మొత్తం అందరి కోసం చేసేది. మీకు ఒకవేళ రియల్ ఎస్టేట్ వాళ్ళైనా ఎవరంటే ఒక కమిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు ఈ పరిష్కారం అయిపోయింది అనుకోండి, పరిష్కారం అయిపోతే రియల్ ఎస్టేట్ వాడికి ఏం లాభం ఉంటుందండి? బ్రోకర్కి అమ్ముకుంటారు కదా. చెప్తే ఏనండి, దానికి నేను క్లారిటీ చెప్తున్నా. ఇప్పుడు అమ్మాడు అనుకోండి, ఒక 10 లక్షలు చేసేది అడుగు పొట్లూరు సత్యనారాయణ వస్తున్నాడు, అడుగు ఈవో వస్తున్నాడు, అవో 7 లక్షలకి ఇచ్చేయి అయిపోతావు అని ఇంత బెదిరించి అమాయకులను తీసుకుని చేస్తారు. అదే సెటిల్ అయిపోయింది అనుకోండి, పట్టా అయిపోయింది అనుకోండి,
ఒకవేళ పేదవాడు అమ్ముకున్నా ఉన్నవాడు అమ్ముకున్నా బాగా ఇస్తే బ్రోకర్కి 1% ఇస్తాడు, లేదంటే 2% ఇస్తాడు. దళారుల్లో భారీ మొత్తంలో ముడుపులు పొందుదాం అనుకునే దళారీలకి ఇది సెటిల్మెంట్ కాకూడదని ఉంటుంది, పైకి యాక్షన్ చేస్తారు అంతే తప్ప సెటిల్మెంట్ కాదు. నాలాంటి వాడికి మటుకి నాకు సెటిల్మెంట్ అవ్వాలా. 1% 2% ఇస్తారండి, అది పెద్ద, అది లోకమంతా జరుగుతుంది కదా, మీకు తెలందేముంటుంది. వాడు కష్టపడతాడు, ఎండలో పడతాడు, తిరుగుతాడు, వస్తాడు, ఏదైనా యాక్సిడెంట్ అయితే చస్తాడు, మరి వెళ్ళి పొలాలు బేరాలు కనుక్కొని వచ్చినందుకు ఆడికి 1,00,000కు 1,000 పడేస్తారు ఆడి మోహాన, లేదంటే 2,000 పడేస్తారు. ఇంకో జవాబుదారీయం కలిగినాడు, వాళ్ళు తినేదేముంది, చచ్చేదేముంది. సెటిల్మెంట్ అయిందనుకోండి రైతులకు లాభము, దళారులకు కాదు. నాదంటారా, నాది పర్సనల్. నేను ఫైనల్గా ఈ యొక్క పోరాటం అంతిమంలో నాకు జరిగిన అన్యాయం ఎవరి వల్ల జరిగిందో, ఏం జరిగిందో, అక్కడ ఏ రకంగా చట్టపరంగా చేయాలా, లేదంటే వాళ్ళు ఏ రకంగా చేశారో నేను ఆ రకంగా చేయాలా, అవి నా సొంత విషయాలు. దానికి ఈ సెటిల్మెంట్కి సంబంధం లేదు. అయితే మీ లాభాలు లేకుండా కోసం కాకుండా మీకు జరిగిన అవమానం కోసం మీరు చేస్తున్నారు. అవమానం కోసం, అవమానం అనేది మా జరిగిన అన్యాయం జరిగిందన్న, అసలు మీ అన్యాయం కోసం మా అన్యాయం కోసం అనేది పక్కన పెట్టేసామన్నా. అది ఎప్పుడుదో తర్వాత. ముందు ఈ కథ, ముందు రైతులకు హక్కులు కలగాలి. అవి ఎలాగో ఆ రైతులకు హక్కులు కలిగేటప్పుడు దాంట్లో నాకు అన్యాయం జరగల, నా వల్ల మీరు కొన్నారు, లేదంటే ఒక పేదవాళ్ళు బీసీ కొన్నాడు, వాళ్ళందరినీ పడదోసేశారు బై ఫోర్స్గా, దేవస్థానం రికార్డులో మీ పేరు లేదని. అవి వేరు, వాటి కోసం నేను చేయట్లా. వాటి కోసం అయితే ఇంకొక మాట, 2015 నుంచి కొన్నారు వీళ్ళు, 2015లో కొన్నారు వీళ్ళంతా. మరి 2006లో జీవీఎస్ఆర్ చౌదరి అంటే మా ఊరు అయినా అక్కడ సెటిల్ అయ్యాడు, గంటా వెంకటేశ్వరరావు. దాదాపు నన్ను నమ్మి 70 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాడు. అందుట్లో మేము పొందిన దానికంటే బీసీలు ఉన్నారు చూశారు, వాళ్ళు అక్కడ మార్చుకుని ఇక్కడ పట్టా భూములు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ యాంపాడు భూమి వచ్చి పట్టా భూములు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా బోల్డ్ అంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగింది. నేను 2007లోనే ఫైట్ చేశా, చెప్పా కదా, రిలే నిరాహారదీక్షలో. అప్పుడు నాకు సంబంధమే లేదు కదా వీటితో. ఇప్పుడు ఈ గొడవలతో వీటితో సంబంధం లేదు. 2015, 2016 తర్వాత అక్కడికి 2019లో బాగా గట్టిగా మొదలైంది. అంత ముందు నుంచి కూడా మేము ఈ న్యాయ పోరాటం గ్రామం గురించి చేస్తూనే ఉన్నాం. మా పోరాటం ఏదో అది వేరే చేస్తున్నాం. కాకపోతే కొంతమంది నా మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉన్నోళ్ళు, రాజకీయంగా ద్వేషం ఉన్నోళ్ళు, నేను 2 పార్టీల్లోనూ ఉండొచ్చు. వాళ్ళంతా ఏంటంటే అదిగో ఆ పొలం కోసం ఈ పొలం కోసం, ఈ పొలం ఆ పొలం కోసం అయితే అసలు ఈ ఫైటే అవసరంలా. ఆ ఫైట్ వేరే ఉంటుంది, అది ఎట్టా జరగాలి అదే జరుగుతుంది. ఇక్కడ మీ పోరాటంలో మినిస్టర్ గారు కూడా మొన్న ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఏం చేస్తామని అడిగారు, మనం ఏం చేస్తామని అడిగారు. ఇంకా మీరు ఈ పోరాటం ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే ఎండోమెంట్ ల్యాండ్ అనేది ఆయనకి దేవుడు ఎక్కువ భక్తి సెంటిమెంట్ అందరికీ ఉంటుంది, అందరిలాగా ఆయనకి ఉంది. ఆయన ఏంటంటే మామూలుగా పాస్బుక్ ఇచ్చారనేటువంటిది ఒక బేస్గా తీసుకున్నారు. మేము వివరించి చెప్పడంలో ఫెయిల్ అయ్యాము అనుకుంటున్నాం. దానికోసమే ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడు రఘుప్రసాద్ పెట్టినవి కానివ్వండి, ఇప్పుడు ఆయన పెట్టిన ప్రజా దర్బార్లోనే పెట్టాం. వాటికి న్యాయమైన సమాధానం వచ్చినా ఆయన అర్థం చేసుకునే అవకాశం ఉండదని మీరు దగ్గర సంవత్సరం నుంచి పెడుతున్నారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో. సంవత్సరం 2 ఏళ్ళ నుంచి పెడుతున్నారు, ఎవరు ఇంత స్పందన కూడా లేదు. ఇప్పుడు ఈ రోజున ఎవరికి మీకు సపోర్ట్ లేకుండా మీకు ఎలా పోరాటం? ఎవరు సపోర్ట్ అంటే దాని పరిస్థితి వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తారు. అప్పటి వరకు మీకు పోరాటం ఎలా చేస్తాను? మరి చేసే న్యాయ పోరాటం కదా. న్యాయ పోరాటానికి అందరూ రావాలంటే వాళ్ళు పనులు మానుకుని వచ్చే పరిస్థితిలో లేరు. రాకపోవడం వాళ్ళ ఆలోచనకి వదిలేస్తాం. కానీ ఇప్పుడు రఘుప్రసాద్ ఉన్నాడు, మొన్న ఆక్షన్ జరుగుతుంది ఎవరిదో, అడ్డుకోండి అన్నాడు, ఏదో పోస్టింగ్ పెట్టాడు, కానీ అడ్డుకుంటాకి వెళ్ళా, ఎవరో పాడారు, అది నేనే పాడిచ్చాను అనుకుని ఆయన ఆవేశపడ్డాడు. నేను నా మనిషి పాడారు మాట రైట్ అయితే అయి ఉండొచ్చు. అసలు ఎందుకు పాడాడు? ఇప్పుడు ఆ భూమిని ఆ నెంబర్ వేసి పాట పెట్టింది, ఆ నెంబర్ డిస్ప్లే అవట్లా రెవెన్యూలో, అది చెల్లదు, ఆ పాట చెల్లదు. పోతే 3.5 లక్షలు పోతావా వస్తావా? ఇప్పుడు ఈ యొక్క ఒక కాగితం మీద మేము వాళ్ళతో ఫైట్ చేయడం మళ్ళీ కోర్టులో. ఆ పాడినోడు వెళ్తాడు. నిన్న మొన్న ఆ భూమివాడు చెప్పాడు, ఆయన ఎవరో గోఖలే గారని, నా భూమి నా కిందే ఉంది, ఎవరు పాట పెట్టలేదు, ఎవరు నా భూమిలోకి రాలేదని చెప్పారు. ఇంకెక్కడుంది?
ఎవడు కబ్జా చేసినట్టు? ఇది పాట పాడతాం ఏంటంటే దేవస్థానం వాళ్ళు చేసుకుంటా ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుల్లో వాళ్ళని ఉచ్చులోకి లాగటానికి కొన్ని విధాలుగా చేయాల్సి వచ్చింది. ఇవాళ ఒక లెటర్ ఇచ్చాడు నాకు కొంతకాలం క్రితం. ఆ లెటర్ ప్రకారం ఏ ఒక్కదాన్ని ఫాలో అవట్లేదు ఎండోమెంట్ అధికారి అని నేను చెప్పగలను. అది కలెక్టర్ గారికి పెడితే కలెక్టర్ గారికి రాశాడు. అట్లా రాసి దాని ద్వారా దానికి ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేరు. ఇంక ఇదంతా కావాలంటే చాలా సబ్జెక్టు మీకు అవసరం ఉంటుంది. నేను సింపుల్గా లాజిక్గా మాట్లాడేది ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని స్టడీ చేయండి. చంద్రబాబు 430 జీవోని స్టడీ చేయండి. తదుపరి ధర్మాన ప్రసాదరావు మాటని మాట్లాడిన కూడా రికార్డ్ చూడండి. మరి అలాగే 71 జడ్జిమెంట్కి పని లేదు. ఆ జడ్జిమెంటు సుప్రీంకోర్టులోనే జడ్జిమెంట్స్తోనే ఉంటుంది. కాబట్టి ఈ క్షుణ్ణంగా పరిశీలించండి. తరువాత మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ హైకోర్టు మళ్ళీ ఇది దేవస్థానందే ఈ కింటాకాయ ఎందుకు ఒప్పుకున్నాడు అనే మాట మళ్ళీ ఇతన్నవాదం ఇత్తు ముందా చెట్టు ముందా అంటే అందుకే రేపు స్కెల్టన్ పరుచుకోవడం ఉంది. మీరు అన్నది జనం రాపోవడం అనేది ఉంది చూశారు. ఆ జనం వస్తారా రారా అనేది ఇంకా మే నెల వరకు మాకేంటంటే ఇప్పుడు మేము కూడా ఒకవేళ అవగాహన మేమేం చదువుకున్నాడు కాకపోయినా జనాలు రాకుండా అని మేము అనట్లేదు. ఇప్పుడు మీరే చెప్పారు అక్కడ ఓ పక్కన వేలం జరుగుతుంటే ఇలా ఆపండిరా అంటే ఒక్కడు ఆపలేదు. ఆపలేదు. మరి మీరే అంటే ఇప్పుడు జనాలు ఎవరు రాలేదు కదా, ఎవరు ఆపలేదు కదా. ఒక్కడికి అన్యాయం జరిగినా అందరూ వెళ్ళి నుంచోవాలనేటువంటిది అవేర్నెస్ డెవలప్ కాలా. దాన్ని ఎండోమెంట్ వాళ్ళు వాడుకుంటున్నారు. అదిగో సత్యనారాయణ వచ్చేసండి పొలంలోకి రాని అంటాం. లేదంటే బాగు చేసుకున్న వాళ్ళని బెదిరిస్తాం. ఇప్పుడు బోళ్ళంతమంది ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు రాయి కొట్టేసి బోళ్ళంత సాగు చేసుకున్నారు. బోళ్ళంత సాగు చేసుకుని వ్యవసాయం చేసుకుని దాంట్లోకి వెళ్తే కేసులు కూడా పెడుతున్నారు. అదే ఒక పేదవాడు ఒక ఇల్లు వేసుకుంటా బాగు చేసినా, కొద్దిగా చేను అమ్మటం కొద్దిగా కలుపుకుంటా చేసినా వాళ్ళ మీద అదిగో సత్యనారాయణ ఫోటో తీసాడు, మేము దిగిపోయినా సరే అది ఇదని చెప్పి పరోక్షంగా మా మీద కూడా చెప్పి వాళ్ళు లాభం అంతా చూస్తున్నారు. దాన్ని ప్రజలు విస్మరిస్తున్నారు. కొంతమంది, ఎక్కువ మంది మటుకి కట్టట్లా. ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఈ ఫైట్లో ఒక నిజం ఉంది, మనకు హక్కు ఉంది అని. వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా లాభం ఉంటుంది చూశారు కొంతమందికి. లేదా భయపడినోళ్ళు కానీ లాభం ఉన్నోళ్ళు కానీ గబగబా సెటిల్మెంట్ చేస్తారు. అవి ముందు ఇంకా ఈ నెలాఖరు లోపల శల్య పరీక్షలాగా ఓడి పెడుతున్నాం. ఏంటంటే దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక్కొక్క పదానికి 2 అర్థాలు ఉంటాయి జనరల్గా. దాని మీద ఒక లైన్ మీద ఒక వాక్యం కాదు, ఒక పదం అనుకోండి. అంటే ఒక సబ్జెక్టు నిబంధనలు 4 ఇచ్చాడు సుప్రీంకోర్టు. 4 నిబంధనలు ఇచ్చారు సుప్రీంకోర్టు వారు. మొదటి నిబంధన మీద ఒక రోజంతా పరీక్ష పెడతాం. పెట్టి దాని మీద ఆహ్వానిస్తాం. మీరు ఇచ్చేటువంటి అది రఘుప్రసాద్ అయినా కానివ్వండి లేదైనా కానివ్వండి చెప్తారు. అట్లాగే దాని అర్థాన్ని మొత్తాన్ని ఒరిజినాలిటీగా ఉన్నదాన్ని పక్కన రాస్తాం. అలాగే 2వ నిబంధన, 3వ నిబంధన, 4వ నిబంధన, తర్వాత ఈ యొక్క ఎస్టేట్ అనేది జాయింట్ చేయటం అనేది ముడిపడి ఉందనేది వీటి మీద చేస్తాం. ఇంకా లోతైన పరీక్ష చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మేము దేవుడికి ద్రోహం చేద్దామని లేదు. దేవుడి ముసుగులో చేసే ద్రోహాల కంటే మేమేం దేవుడికి ద్రోహాలు చేయట్లే. దేవుడైనా సరే చట్టబద్ధతగా పొందాల్సిందే తప్ప చట్ట వ్యతిరేకంగా పొందేటువంటి ఆస్కారం లేదు. అది కరెక్ట్ కాదు. అయ్యాను ఉంటే పాపం ఈ సంపాదించిన ఉండిల్లో వాటిల్లో 100 కేజీలు బంగారం 50 కేజీలు అంటారు చూడండి. అట్లా ఉంటే అందుట్లో ఉండిలో వేయాలి. కానీ ఇట్లా భూమి మీద చట్టబద్ధత లేకుండా ఇష్టానుసారం మరి వ్యవహరిస్తే భూమి ROR యాక్ట్ ఉందండి. ROR యాక్ట్కి అగైనెస్ట్గా ఇచ్చాడు పాస్బుక్. అదొకటి ప్రూవ్ చేయాలి. మేము మాట్లాడుతున్నాం కదా, మేము అడుగుతున్న దాన్ని ఇది నిజం కాదని చెప్పి దాన్ని తీసుకెళ్ళి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినండి. ఎవడైనా రాజద్రోహం నేరం మోపండి నా మీద, తీసుకెళ్ళి లోపలేయండి, నేను సిద్ధంగా ఉన్నాను. మేము అడిగిన దానికి చెప్పండి. ఇది చాలా అన్యాయం. రైతులు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. వీళ్ళు పేర్లు మార్చే రికార్డులతో వాళ్ళకేం సంబంధం లేదు. రెవెన్యూ వాళ్ళు చేసినటువంటి తప్పిదం వల్ల బ్యూరోక్రాట్స్లో ఏమంటే ఇప్పుడు రైతులు కష్టార్జితం. ప్రపంచవ్యాప్తంగా ఎవడైనా ఉద్యోగం శీతలీకరణ గదుల్లో అంటే ఏసీ రూమ్లో కూర్చుని కలెక్టర్లైనా లేదంటే ఏ అధికారైనా ఎవరైనా సరే ఇలా రక్తంతో వాళ్ళు ఎంజాయ్ చేస్తా
వీళ్ళకి కథ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తగినట్టు ఏమైనా న్యాయం ఉందా లేదా అని పరిశీలించి చేయాల్సింది పోయి చెప్పా కదా. ఒకటేమో అప్పీల్ చేస్తే ఇవ్వకపోవడం ఏంటండి, ఇంకెందుకండి ఆత్మాహుతి చేసుకోమంటారా? ఇంకెందుకు నీకు అప్పీల్ చేసావు, ఈ పాయింట్ ఇది కరెక్ట్ కాదు, నువ్వు రఘుప్రసాద్ నువ్వు పెట్టింది నీకు ఇవ్వబడవు అని చెప్పు. అసలు ఏంటిది? ఒకవేళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా చెప్పాలి కదా. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉండదు. ఇది దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్లో స్టార్ట్ అయిందండి, 2004లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి తాత్సార్యం చేశారు. ఆయన అన్నాడని చెప్పే కదా, ధర్మాన ప్రసాదరావు గారు క్వాసి జ్యుడిషియర్ అథారిటీ కాబట్టి ఇప్పుడప్పుడే చెప్పలేమన్నారు కదా. ఇప్పుడప్పుడే చెప్పలేమంటే మరి 3 ఏళ్లలో చెప్పేశారే. తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి 2003లో ఇచ్చిన జీవోని 90లో ఇచ్చిన జడ్జిమెంటు 35 సంవత్సరాలు. ఇప్పటికి ఎంతమంది రైతులు నష్టపోయారు తెలుసా? ఒకసారి వీళ్ళు జెండాలు బాత్తాకి వెళ్తే ఒక యాదవుల రైతు మేర్జాపురం ఆయన హార్ట్ అటాక్ వచ్చి 1 వారం రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చనిపోయారు. అసలు వీళ్ళు అలా పాతకూడదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవండి, ఆ ఒక్కదానికి పైన చెప్పానండి. ఆ ఒక్కదానికే మేము రిక్వెస్ట్ చేసేది. మిగతా తర్వాత లేదా 430 జీవో ఇచ్చింది తప్పని అనమానండి. ఎవరైతే అది రూపొందిస్తారండి, ఆర్డర్ ఇచ్చేది గవర్నమెంట్. ఈ జీవో ప్రకారం మీరు ఈ జడ్జిమెంట్ ప్రకారం దాన్ని ఫాలోఅప్ చేయమని, ఫాలోఅప్ చేయాల్సింది బ్యూరోక్రాట్స్. ఏం చేస్తారు? మరి మాకేం ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది దేవుడికి న్యాయబద్ధంగా రావటం కంటే అసంబద్ధంగా వస్తేనే అనేక మంది అధికారులకి లాభం ఉందామని నేను అనుకుంటున్నాను. ఈ దిగువ స్థాయిలో కానీ తప్పితే ఇందులో మనీ ఏమన్నా 2009లో చేసినట్టు రిలీజ్ చేసా ఇప్పుడు మనీ ఏమన్నా చేద్దాం అంటే స్కిల్ కాదు, మనీ ఏమన్నా చేస్తాం కాదండి. ఇప్పుడు శారద గారికి కొంచెం అర్థమయ్యేటట్టుగా క్లారిటీగా ఇవ్వటంలో మేము ఫెయిల్ అయ్యాం అనుకున్నాం. ఇస్తే ఆయన కూడా దైవభక్తి ఉన్నప్పటికీ ఇందుట్లో చట్టబద్ధత మీద ఆయనకు కూడా నమ్మకం ఉంటుంది కాబట్టి ఈ చట్టబద్ధతగా దేవుడు ఆయన సపోర్ట్ చేస్తే చేద్దాం అనుకుంటున్నారు. ఆయన సపోర్ట్ గవర్నమెంట్కి తెలియజేయాలండి. కాదు, ఇప్పుడు మీరు రిలే గానీ ఏమన్నా చేస్తే ఆయన మీరు చేద్దాం అంటే మేము మొత్తం చేసుకున్నాక మా రికార్డ్ తయారయ్యాక 1-2 పేజీలు పత్రం మీద రఘుప్రసాద్ అని ఆయన, లేదంటే వామపక్షాలు నిమ్మగడ్డ నరసరావు కామ్రేడ్ ఒక ఆయన ఉన్నారు, ఇట్లా ముందుకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే 3-4 కూర్చొని వాటి తయారు చేసి వారిని గెలిచి వారి ద్వారా ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేయమంటాం. మొన్న ఆయన మీరు అనుకుంటున్నారు కానీ ఆయన కూడా మొన్న ఎండోమెంట్ మినిస్టర్ గారిని పిలుస్తాను కూర్చొని మాట్లాడుకోండి అన్నారు. అయితే అవగాహన ఏంటంటే, మా అవగాహన ప్రకారం ఏంటంటే, మేము ఎండోమెంట్ మినిస్టర్ గారితో మాట్లాడేది ఏమీ లేదు. ఎండోమెంట్ వారికి ఆ అధర్మంగా రాబడింది ఇది. ఇంకా ఆయనతో ఆ అధర్మం ఎవరు చేశారు? రెవెన్యూ వాళ్ళు చేశారు. ఆ రెవెన్యూ వారితో మనం మాట్లాడాలి. వారు మాట్లాడితే వాస్తవాలు బయటకు వచ్చారు. లేదంటే ఒక రఘుప్రసాద్ పెట్టడానికి మీరు ఇన్ని సోషల్ మీడియాలో ఇన్ని వీడియోలు పెట్టేవాళ్ళు ఆ రెవెన్యూ వాళ్ళతో ఒక వీడియో పెట్టచ్చు కదండి. రెవెన్యూ వాళ్ళు మేము తప్పు చేసామని చెప్పి, లేకపోతే వాళ్ళు ఎందుకు పెడతారు? కాదు, మీరు ఆ రోజు జడ్జి ముందు చెప్పారు మాది తప్పు అయింది అని చెప్పి అంటున్నారు కదా. జడ్జి మరి ఆయనతోనే ఒకసారి ఒక వీడియో పెట్టేస్తే పెట్టేటువంటి మామూలుగా రిటర్న్ గా ఆయన ఇచ్చేసాడు కదండి. ఇంకా ఆయన వెళ్ళి వీడియో మాట్లాడేది ఏముంటది? రిటర్న్ గా ప్రొసీడింగ్స్ ఆర్డర్ కాపీలో స్పష్టంగా నేను 2 సార్లు వాదిచ్చాను, ప్రయోజనం లేకపోయింది. 2 సార్లు వాదిచ్చానంటే దాని అర్థం ఏంటి? మరి మీ పోరాటంలో ఆయన కూడా కలుపుకోపోయారు. ఎందుకు కలుస్తారు? ఆయన ఉద్యోగం ఆయన నేను ఎందుకు చేశాను, నా పని నాకు అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అన్న. అంతేగా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. దీన్ని అప్పుడు ఏం చేసాం, అప్పుడులో మినిస్టర్ ఉమామహేశ్వరరావు ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం. అప్పుడు మంత్రి జిల్లా ఆయన కాబట్టి పని చేద్దామని చూస్తే ఆయన ఇప్పుడు విజయ డైరీ చైర్మన్ ఎవరు చల్సాని ఆంజనేయులు గారు పెద్ద అరుపులు అరిచేసి ఆయన నిర్ణయివ్వకుండా నా ఆవేశాన్ని నిర్ణయివ్వకుండా కారులోనే కూర్చోబెట్టుకున్నారు ఇద్దరిని. పోలవరం కాలువ కట్ అయింది. ఆ కట్ అయినప్పుడు కూర్చోబెట్టుకుని వెళ్తుంటే సచిన్ గారు ఏంటి అసలు చెప్పండి దీని కథ ఏంటి, ఏం చేద్దాం అంటే ఇదండి రైతులకు జరిగిన న్యాయం అని చెప్తున్నాం. వీళ్ళు అనుకున్నట్టు అప్పటికి మాకు ఈ భూములు ఉన్నాయి, 60 ఎకరం 40 ఎకరం ఉందన్నారు. లేదు, ఒకవేళ అడ్డదారులు వెళ్ళమంటే వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే కొంచెం సుఖపడతాం. ఈ అప్పుల్లో నుంచి అవమానాల్లో నుంచి బయటపడతాం. పెద్ద పాయింట్ ఏం కాదు. అవి కరెక్ట్గా పాలసీ మ్యాటర్కి విరుద్ధంగా చేయలేం. ఏమన్నారండి ఆంజనేయులు? ఇద్దరు అరుచుకున్నాం. అసలు నేను అరుతుంటే ఆయన అరుతున్నాడని నేను అరుతున్నా. ఇద్దరు అరుపుల మధ్యలో ఆయన పట్టించుకోవాలి ఉమా గారు. ఇంకేం చేస్తాం, 79 రానే వచ్చింది. పార్టీకి అప్రదిష్ట. 430 జీవో చెట్టు నాటిన చంద్రబాబు గారితోనే
చెట్టు నరికిచ్చేశారు అన్నట్టు వచ్చింది. తీరా చూస్తే ఎవరన్నా వెళ్ళారనుకోండి, కొద్దిగా దేవుడి భూములకి రైతులకి పట్టాలు ఇవ్వాలంటండి అని చంద్రబాబు గారిని అడిగితే ఆయన అంటాడండి. ఇటువంటి విషయాలు ఎన్ని ఉంటాయి. దేవుడి భూమి కాదండి, ఇది ఎస్టేట్ విలేజ్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఉల్లంఘించారు అధికారులు. మీరు ఇచ్చిన జీవో కరెక్ట్, దేవుడికి చట్టబద్ధతగా వస్తుంది కాబట్టి అదేదో పునఃపరిశీలన చేసి వాళ్ళు ఆడెవడో ఒకడు వెళ్ళి సుప్రీంకోర్టులో పోయి వచ్చాడు. ఇది ఎస్ఎల్పి అన్న వేయాలి, లేదో కమిషనర్ అన్న రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి చేత కమిషనర్ వేయించి ఎంక్వైరీ చేయించాలి. ఎంక్వైరీ చేశాక దాన్ని ఆ నివేదిక మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి ఇది చేయాలా. ఎక్కువ మంది వన్ టైం సెటిల్మెంట్ అడుగుతున్నారు. అది కూడా ప్రయోజనం ఉందా లేదా అనేది ఆ జడ్జిమెంట్ ప్రకారం ఆలోచించాలా. అన్నదానం కార్యక్రమం పెట్టారు కదా, ఖర్చు ఎంత అయిందండి? ఖర్చు అంటే మరి నిర్వాహకులు ఉన్నారు. ఆ దేవస్థానం వాళ్ళు 9 లక్షలు ఎంతో ఇచ్చారో అని అనుకుంటున్నారు. నిర్వాహకులు మట్టుకి జనరల్గా మనాళ్లే ఉన్నారు ఎక్కువగా. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఎక్కువగా ముందుండి నిర్వహిస్తుంటారు ఈ కార్యక్రమాలు. అందువల్ల ఏంటంటే నిర్వాహకులు చాలా రిస్క్ పడి, కాకపోతే బాగానే వాళ్ళు ప్రకటన రఘుప్రసాద్న ట్రెజరీగా పెట్టుకున్నారు. మరి అదే ఇప్పుడు దేవస్థానం భూములు, అది రైతుల హక్కుల కోసం పోరాడే రఘుప్రసాదే దానికి ఇదిగా ఉండి మొత్తం ఒక కమిటీగా ఏర్పడి ఫ్రాడ్ జరగకుండా చక్కగా జయప్రదం చేశారు. దాదాపు 25,000 మంది చరిత్ర బ్రేక్ అయ్యేటట్టుగా చేశారు గొల్లపల్లికి. మీ ద్వారా వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవస్థానం వాళ్ళని నేను అడిగింది ఏంటంటే బిఫోరే, ఇప్పుడు దాంట్లో అందరినీ డబ్బులు అడిగారండి. మేము అడగలేము, అదే నిర్వాహకులు అడిగారు కదా. ఊరు మొత్తాన్ని కాదు, ఎక్కడెక్కడ ఉండోళ్ళు ఈ దేవాలయానికి అటాచ్మెంట్ ఉన్న భక్తులు ఉంటారు, భక్తులను అడిగారు. అంతేగాని రైతులను ఎవరిని అడగలేదు. చిన్న చిన్నవాళ్ళు కూడా ఉన్నారు, చిన్న రైతులు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. చిన్న రైతులు కూడా ఇచ్చారు. ఎవరు ఇచ్చారు నేనంటే నేను ఈ పోరాటంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆ విభాగంలో పనిచేస్తున్నారు. గ్రామంలో కొంచెం నేను చెప్పా కదా, నేను ఈ కాన్సన్ట్రేషన్ ఈ వయసులో సబ్జెక్ట్ బ్రేక్ అవుతుంది. ఇదివరకు అయితే 4 ఆలోచనలు కాదు 40 అయినా ఏకాలంలో చేయగలిగేవాడిని అప్పుడు. కాకపోతే అటువంటిది మేము వేంపాడు మీద కాన్సన్ట్రేషన్కి సరిపోతుంది నాకు సమయం, నా ఆలోచన. అందువల్ల నేను ఇటు పెట్టలేకపోయినా వాళ్ళు చేస్తున్నారంటే కాన్ఫిడెన్స్. కుర్రాళ్ళు ఎవరైనా ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఏ పార్టీ వాళ్ళన్నా కానీ భక్తుల దగ్గర వచ్చి తీసుకుని ఆ దేవస్థానం వాళ్ళు ఇచ్చే ముష్టి ఎత్తుకున్నట్టు ఉంది. వాళ్ళని విమర్శించాం. మీరు ఎకరాలు ఉన్నా కూడా మీరు అసలు ఎకరాల సంగతి తీసేయండి. ఎకరాలు అనేది 1600 ఎకరాల్లో పోయి రావాలి. అసలు రావడానికి చట్టబద్ధత అవ్వలేదు కదా. ఇప్పుడు మీకు రికార్డు తయారవ్వాలా. మీరు రైతు అండి, మీకు డిమాండ్ రాసి ఈ రికార్డు చెల్లదనిగా మేము ఆ వాదన. మీకు రికార్డు కావాలంటే రెవెన్యూ వాళ్ళు స్పష్టత చేయాలి, స్పష్టంగా రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలి. దాంట్లో ఈ కింటకాయ అనేది మెన్షన్ చేయాలి. సరే అధర్మంగానో అంటే 1600 పండించుకునే వాళ్ళు తలకు వెయ్యి ఇచ్చినా కూడా అసలు ఇవన్నీ ఎందుకంటే చట్టబద్ధత లేకుండా వసూలు చేసి 6 కోట్లు ఉన్నాయి బ్యాంకుల్లో. 3-4 బ్రాంచుల్లో పెట్టారు. అదేమని అడిగితే దీనికి ఈ వెసులుబాటు ఉందో, దీనికి ఈ వెసులుబాటు ఉందని పెట్టారు. ఇవన్నీ మనం ఇంకోళ్ళని నిందించడం కరెక్ట్ కాదు. అనేక బ్యాంకులో 6 కోట్లు ఉంది దాదాపు నాకు తెలిసి. సమాచార చట్టం మీకు ఇవ్వబడదు, ఎందుకంటే ఇక దాని అర్థం ఏంటో చూడండి. సమాచార చట్టం మొన్న ఈ మధ్య దేవస్థానం ఒక ఈఓకి ఏసీకి కూడా సమాచార చట్టం కమిషనర్ కోర్టు వారు ఫైన్ వేశారు ఇవ్వనందుకు. ఇప్పుడు దానికోసం వెతుకుతున్నా. ఇవాళ కూడా నాకు సమాచార చట్టం కింద వర్తించాను. నేను వేంపాడు భూమిలో ఆక్రమణకు గురైన భూమి కలెక్టర్ గారి రివ్యూలో ఈఓ గారు ఇచ్చినటువంటి లెటర్ మన కలెక్టర్ గారికి అర్జీ పెట్టి ఆర్టీ యాక్ట్ పెట్టుకున్నాం. అది పోయి ఆటోమేటిక్గా కలెక్టర్ గారి నుంచి అటు వెళ్ళిపోయింది ఎండోమెంట్ వాళ్ళకి, డీసీకో ఎవరికో, అక్కడి నుంచి ఏసీకి, మళ్ళీ కింద ఈఓకి. ఈ ఫలానా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాచార చట్టం మాకు వర్తించదు, మీకు సమాచారం గోప్యంగా ఉంచబడను. మేము ఎక్కడన్నా ఏది చేసినా, మేము ఏది చలామణి చేసినా అవన్నీ గోప్యంగా ఉండాలి. దేవుడికి గోప్యం ఏంటంటే ఇదేంటంటే అసలు మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ప్రతి సంవత్సరం కట్టమన్నది ఆచార వ్యవహారాలకి. ఆ సంవత్సరమే ఖర్చు పెడితే దేవస్థానం పురోగతి ఉంటుందా ఉండదా? ఇవ్వాల్సిన భక్తి ఉంటే హుండీలు వేస్తారండి వాళ్ళు. ఆ కళ్యాణం రోజు వచ్చి దాంతో ఇంకా డెవలప్ చేయొచ్చు.
బంగారం కొనవచ్చు, నగలు కొనవచ్చు, మరి సెక్యూరిటీ పెంచవచ్చు, మరి ఇదంతా కూడా చేయొచ్చు. మరి అప్పుడు జనం కూడా సందర్శకులు కూడా పెరుగుతారు. ఇప్పుడు చుట్టుపక్కల ఆగిరిపల్లి కూడా తగ్గిపోయారు బాగా చూసుకోండి. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఆ కళ్యాణం రోజు మట్టికి అన్నదానం బాగా చేస్తారు, కళ్యాణం బాగా చేస్తారు అని భోజనం లేక వస్తారు ఇక్కడికి. ఇక్కడ బాగా ఉన్నతంగా జరుగుతుంది అని. భద్రాచలం తర్వాత రెండోది ఇదే అనుకుంటా. భద్రాచలం తర్వాత అంటే అది జనరల్గా ఏంటంటే భద్రాచలంలో జరిగినటువంటి పూజ తర్వాత ఉన్న అక్షంతలు ఉంటాయి కదా, ఆ అక్షంతలు తీసుకొచ్చి ఇక్కడ చేసేవాళ్ళు జమీందారులు. ఇదంతా కూడా జమీందారు గారి కోట. మీకు మనం కూర్చున్న మన చుట్టూత కోటే. అది చెమన్ తోట అంటారు, అంటే ఉద్యానవనం, రాణీలు వాళ్ళు విహరించేది. అర్థమైందండి? ఇదంతా కూడా జమీందారుల కోటే. ఈ చివరికి పోతోటలుగా మారిపోయినాయి కొన్ని 100 సంవత్సరాలు అట్ట వచ్చేసినాయి. ఈ కళ్యాణ మండపం వాళ్ళు జమీందారులు వాళ్ళు చూసేవాళ్ళు. ఈ చుట్టుపక్కల మొత్తం దేవుడు మాన్యమే అంటారు. దేవుడు మాన్యం కదా జమీందారు. మీరు అన్నారు జమీందారులు అంటే కాదు, కోట. ఇది కోట వరకు, ఆ పక్కన ఇల్లు. కోట అంటే ఇల్లు. ఇప్పుడు నూజివేళ్ళు ఉండే చూశారు అట్ట. ఇది చెమన్ తోట. ఇది ఒకటే. ఈ తోట ఎడ్జి, ఈ తోట ఎడ్జి, ఆ తోట ఎడ్జి వరకే ఇది. అంతేగాని ఇందుట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మేఘవారి వంశం అంతా కూడా ఇక్కడి నుంచే మైగ్రేట్ అయ్యారు. నూజివేళ్ళు లేదు అసలు. జమీందారులు ఇళ్ళు ఏమి లేవు. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడికి వెళ్ళి కోటలు కట్టుకున్నారు. ఫస్ట్ జనరేట్ అయింది ఇక్కడే వాళ్ళు. ఇప్పుడు రీసెంట్ గా నాకు ఒక చెవున ఒకటి పడిందండి. ఒక 100 ఎకరాలు ఉంది దేవుడు మాన్యం. అమ్ముకునే అతను 10 లక్షలు చెప్పాడు. సపోజ్ అనుకుందాం 100 ఎకరాలు అని 50 ఎకరాలు అని. 100 ఎకరాలు అతను 10 లక్షలు చెప్తున్నాడు. 100 ఎకరాలకి ఎంత అవుతుందండి? 10 కోట్లు అవుతుంది. అంటే అమ్ముకునే అతను లాభపడుతున్నాడు. ఇటు పక్కన ఎకరం 2 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు, కౌలు చేసుకునే వాళ్ళు లాభపడుతున్నారు. మరి దేవుడికి మాత్రం ఏం రూపాయి ఉన్నట్లేదు. చెప్పండి. ఎకరం 2 ఎకరాలు కౌలుకి ఎవరున్నారు? కౌలుకు ఇప్పుడు 2 ఎకరాల వాళ్ళు ఉంటారు, ఒక 5 ఎకరాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము చేసుకోలేనప్పుడు కౌలుకి ఇచ్చుకుంటున్నారు, పావాలు వేస్తున్నారు, కౌలుకి ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు లాభపడుతున్నారు, రైతులు లాభపడుతున్నారు, అందరూ లాభం పడుతున్నారు. కానీ దేవుడికి మాత్రం ప్రతి ఒక్క సంవత్సరం అందరినీ డబ్బులు. మీరు అడిగింది 100 ఎకరాలాడు అనండి, తప్పులేదు. 100 ఎకరాలాడు అంటే వాళ్ళు లాభం పొందుతారు, వాళ్ళు లాభం పొందుతారు. ఈ చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు చూశారు. ఇప్పుడు ఏదో పామాయిల్ వచ్చిందన్నారు, కొంత వచ్చింది కొంత రాల. అది కూడా మరి వీళ్ళు గత మన జడ్జిమెంట్ వచ్చి 35 ఏళ్ళు అయింది ఇప్పటికి. రేపు ఆగస్టు 31కి ఇప్పుడు 35 ఏళ్ళు పూర్తవుతుంది సుప్రీంకోర్టు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు లోన్ లేదు, గాలిలో ఉన్నారు వీళ్ళు. తీవ్రంగా నష్టపోయారు. చిన్న సన్నగారు రైతుల గురించి మీరు కట్టడం పోవటం వలన దేవుడికి నష్టం. 1600 ఎకరాల్లో ఉంటే కడతాకి చిన్నోడైనా సిద్ధంగానే ఉన్నాడు. అది గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది. నేను చెప్పేది, నేననేది దేవుడి గురించి చెప్తున్నాను. దేవుడి గురించి, క్యాంపాడు గురించి కనెక్షన్ అయితే మటుకి దేవుడి గురించే. ప్రతి సంవత్సరం ఎవరొకరు అడుగుతున్నారు కదా అన్నదానం పెడతాకి. మీరు ఇప్పుడు అన్నదానం పెడతాకి అడగటం ఏంటంటే, ఇప్పుడు ఆ డబ్బు ఖర్చు పెట్టవచ్చు కదా. మీరు ఈ ప్రశ్న వచ్చేటప్పుడు ఆ ప్రశ్న ఎందుకు మీడియా వారు దేవుడి తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి ప్రశ్న అడుగుతున్నా. మీరు కట్టించవచ్చు కదా. మేము కట్టించడానికి అక్కడ చట్టబద్ధత లేదు అంటున్నారు. చట్టబద్ధత లేనప్పుడు మేము కట్టమనం. మేము చట్టబద్ధతగా అయితేనే కట్టమంటాం. చట్టబద్ధత లేనప్పుడు మేము ప్రతిఘటిస్తాం. దాంట్లో అనుమానమే లేదు. మేము చట్టబద్ధత కావాలి మాకు. ఏమనండి, ఇప్పుడు నాకు తగు ఉందండి, మీకు చూపిస్తా రేపు ఎప్పుడన్నా రండి. ఇంకా ఏది క్షేత్ర స్థాయిలోకి రండి, మీ వీడియో తీసుకురండి. ఎక్కడెక్కడ ఎంతమందిని ఎవళ్ళెవళ్ళు నరుక్కున్నారో చూపిస్తా. వాళ్ళు ఏంటి, ఒక చట్టబద్ధత లేకపోవటం, దేవుడి దాంట్లో దౌర్జన్యంగా కొట్టేయడం. రైతు 4 పక్కల పెట్టేసుకుంటాడు. ఇప్పుడు చెప్పే కదా ఇందాక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టిన అమ్మాయి ఓ పక్కన స్థలం, ఒక చిన్న స్థలం కొనుక్కున్న అమ్మాయిని బాధేసి 14 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. మరి ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళకి దెబ్బలు ఉన్నాయి కాబట్టి పోలీసు వారు కట్టేస్తారు. వాళ్ళకి ఇది న్యాయమా అన్యాయమా అనేది తర్వాత ముందు వాళ్ళు చావు బతుకులు ఉన్నారు కాబట్టి ఆ కేసులు కట్టారు. దెబ్బలాట ఉన్నప్పుడు పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చేస్తారు. ఇంకా దాంట్లో ఇక మనం మాట్లాడతా కూడా ఏం లేదు. అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఈ రెవెన్యూ వాళ్ళ వల్ల వచ్చింది. రెవెన్యూ పరంగా పక్కాగా సెటిల్మెంట్ చేయకపోవడం వల్ల వచ్చింది. ఇది కట్టట్లేదు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉంది 60 ఎకరం 40 ఎకరం చిల్లర ఉంది. ఇక్కడ పాట ఏట వస్తుంది. మొన్న చాలా ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం అంతా బ్యాంకులో వేస్తున్నారు. దేనికి ఖర్చు పెడుతున్నారు? జమా ఖర్చులు అడిగితే సమాచార చట్టం ఒప్పుకోదు.
వీళ్ళు ఒక 20 మంది ఉద్యోగాలను వేసుకుని ఒక 5 లక్షలు నెలకి లక్షల్లో జీతాల కింద డ్రా చేస్తే స్వామివారికి ఆచార వ్యవహారాలు బాగా భక్తిగా చేసినాడు. అంతేగాని ఇక్కడ ప్రసాదాలు కూడా స్వామివారి పేరులో కట్టి పొంగలి ఏయో కొద్దిగా ఈ మధ్య పెంచారంట. ఇవన్నీ కూడా 10,000 అవ్వం. చూడండి, మమ్మల్ని అడగడం కాదు, మీరు వాళ్ళు కూడా అడగండి, మీరు ఏం చేస్తున్నారు. తప్పులేదు, మేము చెప్తున్నాం కదా, మీరు ఏ ప్రసాదాలు ఇస్తున్నారు, మీరు ఎంతమంది చెప్పండి, ఎవరైనా రికమెండేషన్లతో ఎంతమంది చేయలేరు, మీరు చేసే పని ఏంటి, మీరు చేయాల్సిన మీకు ఎంత పని ఉంది, మీరు ఎంతమంది అవసరం ఉంది. అసలు మీకు చట్టబద్ధతగా వసూలు చేసేటప్పుడు చాలా మీదకి వెళ్ళే అధికారం. ఆ మధ్య అయితే రాళ్ళు తోలుకుంటే మైనింగ్ వాళ్ళు పట్టుకోవాలి, లేదా ఎంఆర్ఓ గారు వీళ్ళే పట్టుకునేవాళ్ళు. ఇప్పుడేంటి సాయంత్రం వాళ్ళకి అప్పచెప్పేసాక మాకేమీ లేదన్నట్టు వీళ్ళ చేతులు. ఏదైనా ఓవరాల్గా రెవెన్యూ వారు చేసిన తప్పిదాల వల్ల ఎండోమెంట్లో ఉన్న కొంత అవినీతి పరులకి అవకాశం కలిగి కొంతమందికి, అందరు నల్లలేం, చాలామంది ఆఫీసులు మంచివాళ్ళు చేసేళ్ళారు, స్వామివారికి బాగా చేసేళ్ళారు. కాకపోతే వాళ్ళ లిమిట్లో ఎంత ఉంటే అంతే ఇవ్వటం జరిగేది. 6 లక్షలు ఇచ్చారు పోయిన సంవత్సరం, 9 లక్షలు. అసలు 6 కోట్లు పెట్టుకుని ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఆగమన శాస్త్రంలో ఎవరు అంటారు, తీసుకొచ్చి దేవాలయం పునర్నిర్మాణం చేయమనండి, బ్రహ్మాండంగా చేయమనండి, ఇంకా ఆ డబ్బు ఖర్చు పెట్టి దేవుడికి ఇచ్చేయమనండి. దాచుకుంటాకి దాంట్లో ఏముందని అసలు. ఇప్పుడు ఇందుట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మట్టికి చట్టబద్ధత అయితే వసూలు చేసినట్టు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆచార వ్యవహారాలకి సాంప్రదాయాలకు ఖర్చు పెట్టారు. వాళ్ళు దాచుకున్నా రేపు పొద్దున మీరు కడితే ఇంకెక్కువ కోట్లు ఉంటాయి కదా. కోట్లు ఉన్నాయి, రేపు పొద్దున 50 కోట్లు అవుతాయి మీరు అందరూ కడితే, అప్పుడు ఇంకా బాగా చేసుకోవచ్చు కదా. అసలు ఇప్పుడు ఉండదే చేయకుండా ఈ రకంగా గాది కింద పందుకొక్కుల్లాగా తినేస్తుంటే రూల్స్ అవి ఒప్పుకోవని ఇంకా వాళ్ళు వచ్చేది. చట్టబద్ధతగా ఉన్నప్పుడు చచ్చినట్టు వాళ్ళు కడతారు. నేను అడ్డుపడినా ఆగదు, ఎవడడ్డు పొట్లు సత్యనారాయణ అడ్డుపడితే ఆగదు, గోవింద రఘుప్రసాద్ అడ్డుపడితే ఆగదు. చట్టబద్ధత కల్పించమనండి, కడతాకి సిద్ధంగా ఉన్నారు. అది గుర్తించాల్సిన విషయం రైతులదే. ఇప్పుడు ఈ పోరాటంలో మీరు విజయం చెందారనుకోండి, రైతులందరూ ఇప్పుడు 100 ఎకరాలలో ఉన్నారు, 80 ఎకరాలలో ఉన్నారు, 90 ఎకరాలు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ గట్టిగా ఉన్న వాళ్ళే. మరి 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి పంచే జరిగింది అనుకుందాం, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు బినామీ పేర్లతో ఉన్నారు. ఈ రికార్డులో ఈ చల్లని ఏది రఫ్ బుక్కుల్లో బినామీ పేర్లతో ఉన్నారు. ఆ అవకాశం కూడా ఈ అధికారులే కల్పించారు. ముందు వాళ్ళనే భయపెట్టి పొట్లూరు సత్యనారాయణ లాంటి వాళ్ళు లేబర్ నేర్చుకొస్తాడు, కట్టండి ఇది ఉంటే మీకు తిరుగులేదని చెప్పి వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటారు, విజయవాడలో ఉంటారు, ఎక్కడో ఉంటారు. నన్ను ఒక పూచిగా చూపించి దారి కోసం చూస్తారు. అంతేగాని రైతుల హక్కుల కోసం వాళ్ళకు కూడా హక్కులు రాకపోతేనే బాగుంటుంది. ఎందుకంటే మరి ల్యాండ్ సీలింగ్లోకి ఇది అవ్వచ్చు కదా, ఇన్ని ఎకరాలు అంటే. అసలు బినామీ పేర్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో తొలగించాలిగా. భూమి ఇక్కడ ఉందని తెలవకుండా మీకు భూమి ఏంటండి? పాలేపల్లి జానకీదేవి, చిట్టూరి బృందాదేవి, వాళ్ళు ఎవరో ఉన్నారో లేరో మాకు తెలియదు. వాళ్ళకి ఇక్కడ భూమి ఉందని తెలిసి ఇక్కడికి వచ్చి మేము చెప్తాం ఒక లిస్టు, దేవస్థానం ముందు పెట్టమనండి, రమ్మనండి, ఆ పేర్లని తిన్నగా తీసుకెళ్ళి వాళ్ళ భూమి చూపించమనండి, ఎక్కడో నీ భూమి అని అడగండి. అదే మీరు ఇక్కడ మా చిన్న రైతులు ఉన్నారు, వాళ్ళ తీసుకెళ్ళండి, ఇది నా భూమి అంటాడు. వాళ్ళకి భూమి ఎక్కడ ఉంటుంది తెలియదుగా, బినామీ పేర్లు. మరి దేవుడిదైనప్పుడు బినామీ పేర్లు ఏంటి? కాకపోతే మేము పోరాటం మీరు అన్నట్టు పరోక్షంగా వాళ్ళకి ఉంటుంది. కానీ అప్పుడు బినామీ పేర్లను మొత్తం ఎవడెవడ మోసం చేసి ఏం చేశారో అవి కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చేదట్టు కృషి చేస్తాం. అంత తేలిగ్గా ఏం వదిలిపెట్టం, దాంట్లో రాజీయే లేదు. వాళ్ళ వల్లే చిన్న రైతులు ఇబ్బందులు పడ్డారు. లేదంటే ఇప్పుడు కోర్టులు అడుగుతున్నారు, ఇందుట్లో న్యాయం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టులో మేము తీసుకొస్తాం, హైకోర్టులో మేము ఎవరి దగ్గర వస్తుంది చేస్తాం. తెల్లారు లెగితే మరి ఈ చిన్న కార్యక్రమాలు చేయటాకే మేము చాలా ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా ఇంకా ముందు నేను అన్నా కదా, ఈ కంప్లీట్ పరీక్ష ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క నిబంధనకి వివరాలు ప్రతి ఒక్కటి అట్ట చివరి వరకు వెళ్ళిపోయే వరకు ఓపికగా మేము చేయాలి. చేసిన తర్వాతే ఒక నివేదిక తయారు చేయాలి. అప్పుడే శారద గారు మంత్రి గారి దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ ప్రభుత్వానికి నివేదించేటట్టు ఖచ్చితంగా ఆయన చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే దేవుడికి పోవట్లేదు కదా, చట్టబద్ధత అయినటువంటి ఆదాయం వస్తుంది కాబట్టి. రైతుల మీద ఆయనకి వ్యతిరేకత లేదు కదా, దేవుడికి అన్యాయంగా భూములు ఇమ్మనట్లేదు కదా.
పాస్బుక్ వాళ్ళకు ఉంది కాబట్టి మేము ఏం చేయలేము అన్నారు ఆయన. అది తప్పేముంది, దాని గురించి మేము ఆయన ఏమి మాట్లాడతా సరిపోం. ఇక ముందు ఆ పని చేయాల్సిన ఒక చిన్న ఫైనల్ క్వశ్చన్ అండి. గొల్లపల్లి రఘునాథ స్వామి గుడి యొక్క భూములు రైతులదా దేవుడిదా? రఘునాథ స్వామి ఫుల్గా చెప్పండి. వేంపాడ రఘునాథ స్వామి కాదండి, కాదంటారు? కాదు. ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో తానో కాంప్రమైజ్. సాగుదారులదే ఇష్టపూర్వకంగా చేసుకున్నటువంటి ఒప్పంద పరిష్కారం. అది దేవుణ్ణి వానరు చేయలేదు, రైతులను వానరు చేసింది. పరిష్కారం ప్రకారం కిట్టాకాయ కట్టాలంతే. అంతే. తర్వాత చేసిన మార్పులన్నీ ఎలా జరిగినాయో, ఎవరి వల్ల జరిగినాయో పేర్లు అప్రస్తుతం. ఇది 90 నుంచి జరిగి ఫైనల్ గా మీరు దేవుడిది కాదండి? దేవుడిది కాదండి, రైతులదేనండి. ఎస్టేట్ అండి, ఎస్టేట్ లా తీసుకోమనండి. ఎస్టేట్ కాదని పోయి సుప్రీంకోర్టులో అందా చెప్పండి. ఎస్టేట్ అనే దాన్ని దీనికి జతపరుస్తున్నాం ఉంది అంటే ఇంకా దాని ప్రకారం ఏంటో చెప్పమనండి. కనీసం రైతులకి లోన్ హక్కు, అమ్ముకునే హక్కు, రిజిస్ట్రేషన్ హక్కులు ఏమి లేవు, సర్వం మాయని అంటున్నాడు. అట్ట అన్నప్పుడు మేము అసలు ఎట్ట ఒప్పుకుంటాం? సుప్రీంకోర్టు అట్ట ఏం చెప్పలేదే. మీరు నా యందు దయ ఉంచి మీరు కానీ ప్రింట్ మీడియా వారు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకసారి స్టడీ చేయండి. దేవుడి మీద చట్టబద్ధత కలిగిన దేవుడికి ఆదాయం కలిగించండి. రైతులకు జరగాల్సిన న్యాయం రైతులకు చెప్పివ్వండి. అంతకు మించి నేను చెప్పేది లేదు. చివరగా కూడా అదే. ఓకే.